ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడిచినా జగన మారనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాల చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాల చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రారండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాల చేరను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను. దేవుని సన్నిధికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా కన్నులు మూసుకుని, దేవా మీరు మాతో మాట్లాడండి, మీ మాటలు వినాలని ఆశతో వచ్చామయ్యా. మీరు మాట్లాడితే మా జీవితం మారుద్ది తండ్రి. మీరు మాట్లాడితే మేము సరి చేసుకుంటామయ్యా. మనుషులు నాయన మాట్లాడితే అవి బాధను కలిగిస్తాయి, లేదంటే పాపములోకి నెట్టుతాయి. కానీ మీరు మాట్లాడితే అవి సంతోషాన్ని ఇస్తాయి, పరిశుద్ధతలోనికి పంపిస్తాయి తండ్రి. మీరు కృప చూపించండి. నీ సన్నిధికి భయభక్తులు కలిగి నీ మాటలు వినాలని ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి అయ్యా. ఎందుకు పనికిరాని వాడిని నన్ను మీ సిలువు చాటును మరుగు చేసుకుని నాతో, నీ బిడలతో, అందరితోనూ మీరే మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. దేవుని సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ మరి ఒకసారి ప్రత్యేకంగా వందనాలు. గడిచిన వారం ఏమైనా మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఎవరికి జ్ఞాపకం ఉన్నాయా? మేలుకరమైన మార్గం ఏదో తెలుసుకోవాలి. మేలుకరమైన మార్గంలోనికి మనము ప్రవేశించాలి. చాలామంది నేను మేలు కలిగే మార్గంలోనే ఉన్నాను అనుకుంటారు, కానీ అది వారి భ్రమ. కానీ వారు ఉన్నది ఎక్కడ? కీడు కలిగే మార్గంలో. అంటే తాత్కాలికమైన ఆశీర్వాదాలు వస్తూ ఉంటే అది మేలు కలిగే మార్గం అనుకుంటున్నారు, కానీ ఆ తాత్కాలిక ఆశీర్వాదాలు చివరికి ఎక్కడ తీసుకెళ్తున్నాయి?
నరకానికి తీసుకువెళ్తున్నాయి. కాబట్టి మన ప్రతి ఆలోచన దేవుని చిత్తానుసారమైనదిగా ఉన్నదా లేదా అన్నది మనం ఆలోచించాలి. చాలా సంతోషం. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు మనతో మరొక మాట మాట్లాడబోతున్నారు. అందరం కూడా యెషయా గ్రంథాన్ని తెద్దాం. పాత నిబంధన గ్రంథంలోంచి 568వ పేజీ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని సరి చదువుదాం. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్ములను రమ్మన్నవాడు ఎవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు అంశం, నా ఆవరణములను మీరు తొక్కుతున్నారే, మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నా సన్నిధిని కనబడుటకే మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఎవడంటే చెప్పండి, మీరేనండి రమ్మంటుంది నా మమ్మల్ని. రాకపోతే ఫోన్లు చేస్తున్నారు, గుడికి రండి, చర్చికి రండి అని ఫోన్లు చేస్తున్నారు, మీరే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్న మాట, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? ఆవరణము అంటే ఏమిటి అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. పాత నిబంధన ప్రకారం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది పాత నిబంధన గ్రంథం నుంచి ఆ మాటలు నేర్చుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క మందిరము కట్టబడక మునుపు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి కానానికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మధ్యలో వారు ఒక మందసము అని, అంటే 10 ఆజ్ఞలు కలిగిన పలకలను వారు మోసుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ ఏం చేస్తూ ఉంటారు, ఒక గుడారంలాగా వేసి ఏమండి చుట్టూతా కాంపౌండ్ వాళ్ళగా ఏదైనా కట్టి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, అక్కడ బలులు అర్పిస్తూ ఉంటారు. పాత నిబంధన గ్రంథ ప్రకారం మందిరము 3 స్టెప్పులుగా ఉంటుందండి, 3 భాగాలుగా. ఇక్కడ మనం చూస్తే అంతా ఒకటే భాగం కనబడుతుంది కదా. ఇక్కడంటే మనకు అనుకోకుండా గోడ ఉంది, కానీ చాలా మందిరాల్లో చూస్తే ఒకటే బిట్ కనబడుద్ది, అవునా కదా. కానీ పాత నిబంధన ప్రకారం దేవుడు సొలొమోను గారితో కట్టించినటువంటి ఆ మందిరం, లేదా ఈ మందసాన్ని మోసుకుని వెళ్తూ ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళు టెంట్లు వేస్తూ ఉంటారు గుడారాల్లాగా, అక్కడ ఆరాధించే పద్ధతి అంతా కూడా ఆ ఫార్మెట్ అంతా ఎలా ఉంటుందంటే 3 బిట్లుగా ఉంటుందండి. మొదటి భాగము ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ బల్ల ఉంది కదా, ఇక్కడి నుంచి యువతలకు అనమాట. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఎవ్వరూ ప్రవేశించకూడదు. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవ్వరూ కూడా ప్రవేశించకూడదు. ప్రవేశిస్తే ఒక్క దైవజనుడు మాత్రమే ప్రవేశించాలి. అది అస్తమానం కాదు, అది అవసరం ఉన్నప్పుడు మాత్రమే. ప్రవేశిస్తే ఎలా ప్రవేశించాలంటే, ఈ అతి పరిశుద్ధ స్థలములో అడుగు పెడితే ఒకవేళ ఏదైనా మనసులో పాపం ఉన్నా, చెడు ఆలోచన ఉన్నా తప్పని పడి చచ్చిపోతాడు అక్కడ. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి పలకలు, ఇక్కడ మందస్సము అంతా కూడా సిద్ధం చేయబడి ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఒక కట్టెను కట్టవేయబడి ఉంటుంది. ఇదంతా మీకు ఎక్కడ కనబడుతుంది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకుంటే అక్కడ మీకు ఆ క్రమం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక కట్టెను కట్టేసి ఉంటుంది. మనకి కట్టెను ఎక్కడ ఉంది, టోటల్గా వెనకాల ఉంది కదా. అక్కడ కట్టెను ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట. పూర్తిగా కట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏమీ కనబడదు. అర్థమవుతుందండి. ఇప్పుడు ఈ లోపల అతి పరిశుద్ధ స్థలము, ఈ లోపలికి ఎవరూ రాకూడదు. రాదలిస్తే ఎవరు రావాలంటే ఒక సేవకుడే రావాలి. అది కూడా ఎలా రావాలి అంటే, పైనుంచి కింద వరకు మొత్తం వస్త్రాలు కప్పుకుని, దాన్నే మనము ఇప్పుడు రోజుల్లో కొంతమంది సేవకులను చూస్తే అంగీ అన్నట్టుగా మనం మాట్లాడతాం. అంగీ పైనుంచి కింద వరకు ఒకటే అంగీ వేసుకుని, అలాగే నడానికి ఒక తాడు కట్టుకుంటారు. ఆ తాడుకి ఎడ్ల మెడలో గంట ఉంటుంది చూసారా, టింగ్ 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 అని గంట. ఎద్దు నడుస్తూ ఉంటే, ఎడ్లు బండి నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఒక గంట మోగుతూ ఉంటుంది కదా. కూర్చోండి అమ్మా, ఎదురుగేసుకున్నాం. ఆ ఎద్దు నడుస్తూ ఉంటే ఒక గంట మోగుతూ ఉంటుంది కదా. సేమ్ అలాగే ఈ నడానికి ఈ తాడు ఉన్న చోట్ల ఒక గంట కట్టుకోవాలి. ఆ గంట కట్టుకుని లోపలికి వెళ్ళాలి. మరి ఈ తాడు ఎంత బారు ఉంటుంది అంటే, ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది తాడు బారు. లోపలికి వెళ్ళినప్పుడు ఆ తాడుని అలా బయటికి అలా ఇసిరి ఈయన లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళి ఆ శుభ్రపరుస్తున్నా, లేకపోతే ప్రార్థన చేస్తున్నా, లేకపోతే పూజ చేస్తున్నా, ఈయన కదులుతున్నంతసేపు ఆ గంట ఏమవుద్ది,
టింగ్ 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 అని మోగుతూ ఉంటుంది. వీళ్ళు అవతల నుంచి గంట మోగుతూ ఉంటే లోపల సేవకుడు బతికే ఉన్నాడు అనుకుంటారు. ఎప్పుడైనా సడన్గా గంట ఆగిపోయింది అనుకోండి, ఏమైందంటే అర్థం చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు. అతి పరిశుద్ధ స్థలములో, దేవుని యొక్క ఆత్మ ఉండే స్థలములో, ఆ పలకలు ఉండే స్థలంలోనికి ప్రవేశించాడు. తప్పని ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మరి చచ్చిపోయిన వ్యక్తిని బయటికి తీసుకురావాలి కదా, మరి ఎలాగా? ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తిని బయటికి తీసుకురావడానికి మళ్ళా మనుషులు లోపలికి వెళ్ళారనుకోండి, సేవకుడే పరిశుద్ధంగా ఉంటాడు, ఏదో మిస్టేక్ చేసి ఆయనే చచ్చిపోయాడు. అలాంటిది మరి విశ్వాసుల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారా? కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి ఇప్పుడు ఆ శవాన్ని బయటికి లాగడానికి ఆ తాడు అనమాట, బయట తాడు పట్టుకొని లాగుతుంటారు అనమాట. ఇప్పుడు శవం అర్థమైందా? ఈ రోజుల్లో అందరూ అంగి చేసుకుని తాడు కట్టుకుంటుంటే ఆ తాడు అర్థం ఏంటంటే నువ్వు పోతే తాడు కట్టుకుని లాగడాము, అది దాని అర్థం. అప్పుడు షార్ట్ చేసి ఆ తాడంతా కట్ చేసి పడేసి సింపుల్గా ఇక్కడ కొంచెం కుచ్చులాగా ఏలాడేసుకుంటున్నారు. అర్థమవుతుందండి? అతి పరిశుద్ధ స్థలములో ఒక్క సేవకుడు మాత్రమే వెళ్తాడు. పాయింట్ అర్థమైందా? రెండవ బిట్ ఉంటుంది, ఎక్కడి నుంచి ఆ బయట ఆ గోడ కట్టి ఉంది కదా అక్కడ వరకు, అది పరిశుద్ధ స్థలం. అక్కడ ఎవరుంటారే అంటే ప్రత్యేకంగా సేవకుడు మాత్రమే ఉంటాడు. ఈ లోపలికి అప్పుడప్పుడు వెళ్తాడు. ఈ లోపలికి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఏదైనా తేడా చేస్తే చచ్చిపోతాడు. ఈ బిట్లో మాత్రం ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా మిస్టేక్లన్నా చావడు. పరిశుద్ధ స్థలం. ఇక్కడ సేవకుడు తిరగచ్చు. అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలములో దేవుని యొక్క సేవకుడు పరిచర్య చేస్తూ ఉంటాడు. అతి పరిశుద్ధ స్థలం కాక, పరిశుద్ధ స్థలం కాక ఆ బయట బిట్టు అంటే మీకు ఎలా చెప్పాలంటే, చర్చి మొత్తం కట్టేసిన తర్వాత చుట్టూతో ప్రహరీ కడతాం కదా, ప్రహరీ కట్టిన తర్వాత ఎదర ఖాళీ భాగం ఉంటుంది, ఖాళీ ప్లేస్ ఉంటుంది, అది ఆవరణం. అంటే మీకు ఇది అర్థమవడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. సహజంగా ఆవరణం అనగానే ఇదిగో ఈ లోపల అనుకుంటాం. ఆవరణం అంటే ఎక్కడప్పుడు బయట ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఖాళీ ప్లేస్ మన బాప్తీసాలు తొట్టే కట్టుకుంటాం, మొక్కలు పెంచుకుంటాం, ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అది ఆవరణం అంటే. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నా ఆవరణములోనికి లేక నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? పరిశుద్ధ స్థలంలోనికి కాదు, అతి పరిశుద్ధ స్థలంలో కాదు, అసలు ఆవరణంలో కూడా ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? ఏమండి అర్థమవుతుందా పాయింట్? ఇంకా ఆవరణంలోనికి వస్తే అలా ఫైర్ అవుతున్నాడంటే పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు పరిస్థితి ఏంటి? అతి పరిశుద్ధ స్థలంలోకి వస్తాడు పరిస్థితి ఏంటి? అర్థమవుతుందండి? దేవుని యొక్క మందిరం 3 భాగాలు. ఆ 3 భాగాలు ఈ విధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఆ సిలువలో ఆ ప్రాణం పోతున్న సమయంలో ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చిరిగిపోయిందనమాట. చిరిగిపోయింది, తెంపివేయబడింది. అప్పటి నుంచి ఇదిగో అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలము ఒకటే అయిపోయినాయి. ఇప్పుడు సేవకుడు వచ్చినా ఇక్కడ చావట్లా, విశ్వాసం వచ్చినా ఇక్కడ చావడు. నేను లేనప్పుడు అందరూ వచ్చి ఇక్కడ చదువుతూ ఉంటారు. చచ్చిపోతున్నారా? మీ మందిరాల్లో చాలా చోట్ల మందిరాల్లో అక్కడే వెళ్తా ఉంటాడు. చచ్చిపోతున్నామా? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలాన్ని ఒకటే చేస్తాడు దేవుడు. ఇక తేడా లేదు, అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. అంతకుముందు అక్కడ మాత్రమే ఉంటానని చెప్పాడు కాబట్టి అక్కడికి ప్రవేశించకూడదు. ఇప్పుడు అక్కడ కాదు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? అసలు నా కాంపౌండ్లోకి రమ్మన్నవాడెవడు మిమ్మల్ని? ప్రతి సేవకుడు కనపడిన ప్రతి వ్యక్తితో చెప్పే మాట, చర్చికి రండి, చర్చికి రండి, గుడికి రండి. గుడి బయట కూడా రాయబడి ఉంటుంది మాట చాలా చర్చిలకి బయట, ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, ఆశీర్వదించబడిన వాడా నువ్వు బయట నిలవనేలా అండి, రా లోపలికి రా అని బయట పేరు రాగానే నేనే ఆశీర్వదించబడిన వాడి అని లోపలికి వచ్చేస్తాం. లోపలికి రాగానే ఆయన అనే మాట ఏంటి? ఎవడరా నిన్ను రమ్మంది? ఎవడు నిన్ను రమ్మంది లోపలికి? ప్రియమైన ఏమిటారు, సేవకులు ఆత్మల భారాన్ని కలిగి అనేక మందిని దేవుని మందిరానికి నడిపించడానికి ప్రయాసపడుతూ ఉంటారు. తిని తినక ఉండి లేక ప్రయాసతో ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా బయటకు వచ్చి నవ్వుతూ దేవుడు దీవిస్తాడు, స్వస్థపడతారు, రండమ్మ గుడికి రండి అని చెప్పి వారి ఆత్మీయ స్థితిని పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి సేవకుడు పాంప్లెట్లు రోడ్ల మీద పంచుతూ, మీటింగ్స్ పెడుతూ, లేక వచ్చిన మిమ్మల్ని కొత్త వారిని తీసుకురమ్మని చెబుతూ ఇలాగ అనేక మందిని దేవుని మందిరానికి ఆహ్వానించడమే సేవకుడి పని. మరి ఇక్కడ దేవుడికి తెలుసుగా ఆ విషయం, పాస్టర్ గారు ఆహ్వానించారని. మరలా ఆయన అంటున్న మాట ఏంటి? ఎందుకు వచ్చు? నా సన్నిధిని కనబడుటకు
మీరు వచ్చుచూ ఉన్నారే, నా సన్నిధిని మీరు కనపడాలని వస్తూ ఉన్నారు కదా, నా ఆవరణంలోకి వస్తున్నారు కదా, మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? 568వ పేజీ అండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. రిమైందేం పెట్టారు, మనకు కూడా చాలాసార్లు గుడి కనపడంగానే చక్మని ఇలా అనేస్తాం. ఏదైనా ఊరు వెళ్తే టక్మని గుడి కనపడగానే, లేదా ప్రార్థన చేసుకోవాలనిపిస్తే గుడి కనపడగానే అప్పుడే వెళ్ళి అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలా గుళ్ళు కూడా ఇప్పుడు ఎలా అయినాయి అంటే తీర్థ స్థలాల్లాగా అయిపోయినాయి, అంటే పుణ్యక్షేత్రాల్లాగా అయిపోయినాయి. ఇంకా అక్కడికి ఇప్పుడు ఇక్కడ లోపలికి ఆల్రెడీ భక్తుడే వెళ్తున్నాడు, రక్షణ పొందినవాడో లేకపోతే దేవుని చేత పిలువబడినవాడో ఇశ్రాయేల్ ప్రజలు ఆడే వెళ్తున్నాడు లోపలికి. ఇప్పుడు ఈ పుణ్యస్థలాలు అనబడినటువంటి గుళ్ళు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా, అక్కడికి ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక క్రైస్తవులే కాదు, ఆ ఊరు ఎవరు వెళ్ళినా ఇక్కడ ఏం చూడాలంటే అదిగో అది పెద్ద మందిరం ఉందనగానే అక్కడికి వెళ్ళిపోతారు. ఎన్నో మెట్లు ఎక్కుకుండా పైకి వెళ్ళిపోతూ ఉంటారు, అవసరమైతే మోకాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు, గుండ్లు కొట్టించేస్తూ ఉంటారు. భక్తుడు లోపలికి వస్తేనే నేను ఎవడు రమ్మన్నాడు అని దేవుడు అంటా ఉంటే, అసలు దేవుడి గురించి అడిగి తెలీదు, వాడు గుడిలోకి వస్తూ ఉంటే మరి దేవుడికి ఎలా ఉంటుంది? ఇప్పుడు బాగా అర్థమవుతుందండి. అసలు దేవుడి గురించి ఏమీ తెలీదు. ఈ మధ్య పెద్ద పెద్ద మందిరాలు ఎలా అయినాయి అంటే, ఒకవేళ ఈ పుణ్యస్థలాలు అంటాం కదా, అక్కడ దేవుణ్ణి దండం పెట్టుకోవడానికి వెళ్ళడం కన్నా ప్రేమికులు మాట్లాడుకోవడానికి వెళ్తున్నారు. అక్కడికి కొండెక్కేస్తారు, ఏదో మూల కూర్చుంటారు. ఆ కొండ అంత కష్టపడి మెట్లు కట్టి పైన సిలువు పెట్టి ఎరా బాబు వచ్చి దండం పెట్టుకోండిరా బాబు అని చెప్పి వాళ్ళు ప్రయాసపడి కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు కాలేజీలు మానేసి ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు వెళ్ళిపోయి మెట్లు ఎక్కేసి మూల కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి భక్తుడు వెళ్తేనే నేను ఎవడు రమ్మన్నాడు రా అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు వెళ్తుంటే అంటాడా? అక్కడ ఉన్న వాళ్ళు కూడా చూసి చూడడం పట్టించుకోరు, ఇంక అంతా మామూలే, బోడి మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి వ్యక్తి జ్ఞాపకం తెచ్చుకోవాలి, దేవుని మందిరానికి రమ్మన్నది దేవుడే, అనగా దేవుని సేవకుడు. దేవుడి సేవకుడు రమ్మంటే దేవుడు రమ్మన్నట్టే, రమ్మన్న దేవుడే నిన్ను ఎవడు రమ్మన్నాడు అంటున్నాడు. మనం కూడా చాలాసార్లు మన పిల్లల్ని ఏమంటామని తెలుసా? కోపం వచ్చినప్పుడు, ఎవడరా నేను కన్నది? అప్పుడు నువ్వే కదరా కన్నది. ఏమండి, కోపం వచ్చినప్పుడు అంటారు లేదా? ఎవడరా నేను కన్నదే అంటారు లేదా? మీ అమ్మ కొడుకురా నువ్వు, మీ అమ్మ కూతురురా, లేదా మీ నాన్న కొడుకురా అలా అంటూ ఉంటారు కదా. ఎవడికన్నాడంటే అడిగి మాటలు రాక అలా ఉండిపోతాడు. కానీ ఒకళ్ళు మాటలు వచ్చినట్టయితే సమాధానం చెప్పగలిగినైతే నువ్వే కదరా కన్నది అంటాడు లేదా? ఎవడరా నిన్ను రమ్మన్నది అంటే నువ్వే కదా రమ్మన్నది మనం కూడా చెప్పచ్చు. అంటే అక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎవడరా రమ్మన్నది అంటే దానికి సమాధానం మిమ్మల్ని చెప్పమని కాదు, అంత కోపం ఎందుకు వచ్చింది అన్న విషయం అర్థం చేసుకోవడానికి. పాయింట్ అర్థమైందండి? ఎవడరా నేను రమ్మందంటే పవన్ కుమార్ పాస్టర్ రమ్మన్నాడు, లేకపోతే టీవీలో యాడ్ చేశారు అందుకే వచ్చాం, లేదంటే పాంప్లెట్లు ఇచ్చాడు అందుకే వచ్చాం. ఆ సమాధానం కోసం కాదు అడిగేది. ఏ సమాధానం కోసం? అంత కోపముతో నువ్వు ఎందుకు వచ్చావు, అసలు ఇక్కడ అడుగు ఎందుకు పెట్టావు, నేను ఎవడు రమ్మన్నానంటే నువ్వు ఏం చేసావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. అర్థమవుతుందండి పాయింట్? మీ అందరికీ రమ్మన్న వచనాలు కూడా మీకు చూపించాలంటే నిర్గమకాండము 20వ అధ్యాయం, ఇక్కడ అలాగే పెట్టుకోండి పేపరు, మళ్ళీ ఇక్కడికి వద్దాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే అక్కడ 10 ఆజ్ఞలు మొదలవుతాయి. ఆ మొదటి వచనం నుంచి, నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తాడు ఇశ్రాయేల్ ప్రజలకే. ఇదే ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తాడు. అందులో మొట్టమొదటి ఆజ్ఞేమో నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. మూడవ ఆజ్ఞ దేవుడికి సంబంధించి విడిచిపెడితే మూడవ ఆజ్ఞ 8వ వచనంలో ఉందన్నమాట. 3వ ఆజ్ఞ 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. ఆచరించడం అంటే ఏంటి? విశ్రాంతి దినమున నువ్వు దేవుని మందిరానికి రా పిలుస్తున్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని మందిరానికి రావాలి అని ఆహ్వానిస్తున్నాడు. నీవే కాదు, మీ ఇంట్లో దాసుడు రావాలి, మీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి రావాలి. మీ ఇంట్లో ఎడ్లకి పని చెప్పకూడదు, మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ జీవికి కూడా పని చెప్పకూడదు, పనివారికి పని చెప్పకూడదు. ఆ రోజంతా టోటల్ విశ్రాంతి అనమాట. అందరూ దేవుని సన్నిధిలో కనబడడానికి ఆయన సన్నిధికి రావాలి. అంటే ఇప్పుడు మనల్ని పిలిచింది ఎవరు? ఇప్పుడు దేవుడే. ప్రతి వ్యక్తికి ఆజ్ఞ అనమాట ఇది.
ఇది కంపల్సరీగా క్రైస్తవుడికి ఆజ్ఞ ఏదైనా ఉందంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. మధ్య నాకు ఒక ఆయన కనబడ్డాడు 4 రోజుల క్రితం. వాళ్ళ అబ్బాయి అన్నాడు, మా నాన్న దేవుని నమ్ముకున్నాడండి, మా నాన్న చక్కగా ప్రార్థన చేసుకుంటాడని అన్నాడు. ఆహా అని చెప్పి నాకు ఆనందం వేసింది. మరి మీరు అన్నా, నేను నమ్ముకోలేదండి, మేమంతా మామూలే అన్నాడు. సరే ఓకే అని వాళ్ళ నాన్న వచ్చాడు నా దగ్గరికి. అయ్యా వందనాలండి, ఏ చర్చికి వెళ్తారండి అన్న. చర్చా? నేను ఎందుకు వెళ్తా చర్చ అన్నాడు. ఇదేంటిరా బాబు, వీళ్ళ అబ్బాయి ఏమేం చెప్పాడు, ఇప్పుడు దాకా మా నాన్న భక్తిపరుడు ప్రార్థన చేసుకుంటాడు అన్నాడు, ఇతనేమన్నాడు చర్చా, నేను ఎందుకు వెళ్తాను అన్నాడు. మరి అదేంటండి మీ అబ్బాయి అలా చెప్పాడు, మీరు ప్రార్థన చేసుకుంటా గుడికి వెళ్ళమనుందా? గుడికి వెళ్ళాలా? గుడికి వెళ్తేనే ప్రార్థన చేసుకోవాలా? ఇంటికాడ చేసుకోకూడదా? అక్కడికి వెళ్ళి కానీ పాస్టర్ ఏం చెప్తున్నాడో తెలుసా? మందు మాను అంటున్నాడు. అడిగి ఎందుకు మందు గురించి? సిగరెట్ మాను అన్నాడు. అడిగి ఎందుకు? బైబిల్లో ఏముందో చెప్పుకోవచ్చుగా, యేసే దేవుడు అని అది చెప్పుకోవచ్చుగా. వెళ్ళిన కాంచి మందు మాను, వ్యభిచారం మాను, సిగరెట్ మాను, అడిగి ఎందుకు? అందుకనే నా ప్రిన్సిపల్ ఏమంటే, నేను అసలు చర్చికి వెళ్ళను, నేను ఇంటికాడే దండం పెట్టుకుంటా, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇంతే అని అంటున్నాడు. అర్థమైందండి? అంటే ఇప్పుడు గుడికి వెళ్తే అతనిలో ఉన్న లోపాలని సేవకుడు ఎత్తి చూపెడుతున్నాడు. అది ఆయనకి నచ్చలా. అతనిలో ఉన్న లోపాలని ఎత్తి చూపెట్టేప్పుడు నచ్చక మానేశాడు. మరి బైబిల్లో దేవుడు అలా చెప్పమని లేదా? నా వల్లే మీరు పరిశుద్ధంగా ఉండండి అనలేదా? పరిశుద్ధంగా ఉండండి అంటే అన్నీ మానమని కాదా? చెప్పండి. కానీ ఆయనకి అలాంటివి చెప్పకూడదంట. ఎలా చెప్పాలి? ఎంతసేపు యేసయ్య నిన్ను దీవిచ్చేస్తాడు, నిన్ను ఆశీర్వదించేస్తాడు, నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు, ఏం కావాలి నీకు చెప్పు, ఇదిగో ఇచ్చేస్తాను పట్టుకెళ్ళిపో. ప్రియమైన బిడ్డలారా, అంటే తెలియక కొంతమంది అలాగా. కానీ బైబిల్ తెలియజేస్తుంది, క్రైస్తవుడికి మొట్టమొదటగా చేయవలసిన పని, ఆల్రెడీ దేవుడు నమ్మాడు కాబట్టి నమ్మిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే చర్చికి వెళ్ళాలి. అంతే, కంపల్సరీ చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్ళని వాడు అసలు క్రైస్తవుడే కాదు. చర్చికి నేను వెళ్ళను అంటే నువ్వు ఆత్మీయతలో ఎదగవు. నీ గురించి నీకు తెలీదు. నీ గురించి తెలియజేసేవాడే దేవుడు, నీలో లోపాలను తెలియజేసేవాడే దేవుడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా గుడికి రావాలి. అక్కడ నిన్ను ఎంత తిట్టినా, ఎంతగా నిన్ను విమర్శిస్తున్నారో నీకు అనిపించినా దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే దేవుడే మనతో మాట్లాడతాడు ఆ విధంగా, నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావని. మరి క్రైస్తవుడు అనడానికి గుడికి వెళ్ళకపోతే మరి దేవుడి మాటలు ఎక్కడేంటో? నేను చదివేస్తాను అన్నాడు అతను. మరి అలాగండి మీకు ఎలా తెలుస్తాడు అన్న? నేను చదివేస్తాను బైబిల్ని అన్నాడు. ఆయన ఏమో రోడ్ల మీద అట్లేసుకుంటాడు, రోడ్డు మీద 5 రూపాయలు కట్టేస్తుంటాడు. ఏం చేస్తాడంట? చదివేస్తున్నాడంట. మరి బైబిల్ గ్రంథంలో మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నపుంసకుడు రథం మీద వెళ్తూ యెషయా ఇదే యెషయా చదువుతుంటే ఆయనకి అర్థమైందా? మంత్రులు చదువుతుంటేనే అర్థం కావట్లా, రాజకీయ నాయకులు చదువుతుంటేనే అర్థం కావట్లేదు, ఇది జ్ఞానవంతులు చదివితేనే అర్థం కావట్లా. ఈయనేదో వచ్చిన వాళ్ళందరికీ 5 రూపాయలు అట్టేసి బైబిల్ చదివేస్తానంట, అర్థమైపోతుందంటే ఇంకా గుడి అక్కర్లేదంట. పాయింట్ అర్థమైందండి? గుడి నాకు వద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడికి నువ్వు రాకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. అలా అక్కడ ఉందండి బైబిల్లో, రక్షణ పొందపోతే కదా నరకానికి వెళ్తామని ఉంది. మీరేంటని మార్చి చెప్తున్నారు గుడికి రాకపోతే నరకానికని. నిజమే, రక్షణ పొందావు, మరి పొందిన రక్షణని కాపాడుకోవడానికి చెప్పేవాడెవడు? నిన్ను నిలబెట్టేవాడెవడు? నిన్ను కంట్రోల్ చేసేవాడెవడు? ఎప్పటికప్పుడు వెనక్కి లాగేవాడు ఎవడు? నీకు ఎవడో లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పొందిన రక్షణ కాపాడుకోగలుగుతావా? పోద్ది. కాబట్టి ఖచ్చితంగా గుడికి వస్తే ప్రతి వారము కూడా ఈ వాక్యం బూస్టింగ్ అనమాట. మనల్ని కడుగుద్ది, మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని వాక్యము చేతే ఒక్కడు అతని నడతను సరి చేసుకోగలుగుతాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఎవడో మారడండి. దేవుని మాట చెప్పు, లోపల ఉద్యమం వస్తుంది. దేవుని మాటలతోనే ఆ వ్యక్తి మారగలుగుతాడు. ఒక వాక్యం చదివి వినిపించు, ఒక లైన్ దేవుడి మాట చదివి వినిపించు, అది కార్యం చేస్తుంది. ఎన్ని మాటలు మామూలు చెప్పినా ఉపయోగం లేదండి. కాబట్టి క్రైస్తవుడు అయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు గుడికి రావాలి. నువ్వు గుడికి రాలేదు అంటే, రాను అంటే నీకు నరకమే. ఎందుకంటే నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతావు కాబట్టి. గుడికి వచ్చినోడే అంగీ వేసుకుని తాడు కట్టుకుని లోపలికి వెళ్తానే చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు? సేవకుడు. దేవునికి డైరెక్ట్గా దూపాలు వేసేవాడే చేస్తున్నాడు ఇక్కడ. అసలు నేను గుడికి రానని చెప్పి ఆవరణం కన్నా బయట తిరుగుతూ ఉంటే ఎలా కుదురుద్ది?
చాలామంది గుడికి రావడానికి ఎంత అశ్రద్ధనండి, అశ్రద్ధ. ఒక సినిమాకి వెళ్ళాలంటే గంట ముందు అక్కడ ఉంటారు. నిజమా కదా? ఇదివరకు వెళ్ళలేదా మనం అందరం? ఒక గంట ముందు అక్కడ ఉంటాం. ఒక పెళ్ళికి వెళ్ళాలంటే గంట ముందు ఉంటాం. ఒక ట్రైన్ ఎక్కాలంటే అరగంట ముందు అక్కడ ఉంటాం. ఒక ఫ్లైట్ ఎక్కాలంటే అబ్బో 2-3 గంటల ముందే ఉంటాం అక్కడ. గుడికి వెళ్ళాలంటే మాత్రం ఆరేగా ఇప్పుడేలే పాట పాడుతూ ఉంటారు, వెళ్దాం వెళ్దాం నిదానంగా లేచి తాగితీగా టీ పెట్టవే, కాఫీ పెట్టవే అని చెప్పి తాగి నిదానంగా చొక్కా వేసుకుని బయటకు వచ్చి వెళ్దామా వద్దా, మళ్ళీ ఆ టైంలో ఎవడన్నా ఎదురేయడం అనుకో ఇంకంతే, గుళ్ళేదు ఆ రోజు గుళ్ళేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు గుడికి రాకపోతే అసలు క్రైస్తవుడు కాదయ్యా. దేవుని మందిరానికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుని మందిరములో సభ్యత్వం నీకు లేకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు, క్రైస్తవుడివే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గుడికి రమ్మని ఆజ్ఞ వేసిందే ఆయన 8వ వచనంలో. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలి, ఖచ్చితంగా రావాలి అంతే. ఎన్ని పనులన్నా విడిచిపెట్టాలంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను స్టార్టింగ్ దినాల్లో దేవుడిని నమ్ముకున్న రోజుల్లో నేను బాగా రీసెర్చ్ చేసి గమనించిన పాయింట్, స్టార్టింగ్లో నేను చేస్తున్నటువంటి ఆ మోటార్ ఫీల్డ్కి సంబంధించినటువంటి ఆ బిజినెస్లో ఆదివారం చక్కగా చర్చికి వెళ్ళి క్రమముగా వాక్యం విని భయభక్తులు కలిగి చక్కగా కానుకేసి వచ్చాననుకోండి, ఆ వారం అంతా బాగుండేది. ఆదివారం గుడి మానేనా, ఆ ఒక్కరోజే మానేనా, ఆ రోజే 10,000 రిపేర్ వచ్చేది. పాయింట్ అర్థమైందా? ఏంట్రా బాబు గుడి మానేను, ఏదో 1000 రూపాయలు వస్తుందని ఇటు వెళ్ళాము, తీరొస్తే వస్తే ఇప్పుడు ఏమైంది 10,000 రిపేర్ వచ్చేసింది. సరే ఏదో రకంగా చేసి 10,000 రిపేర్ చేయించి మళ్ళీ అలాగా మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని బాగానే ఉండేది, ఆదివారం వెళ్ళి బాగుండేది. మళ్ళీ ఎప్పుడైనా ఒక అర్జెంటు తప్పదో ఎవరైనా రా అంటే ఆ ఆదివారం వెళ్ళానా 1,00,000 రూపాయలు పెట్టేసేది. మెంటలు ఎక్కిపోయేదండి. ఏంట్రా బాబు, దేవా నన్ను నీ మందిరానికి నడిపించుకోవడానికి నువ్వు నాకు పెడుతున్నటువంటి పరీక్షలు, నీ మందిరం యొక్క ప్రత్యేకత నాకు తెలియడానికి. మీలో చాలామందికి ఈ అనుభవాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు దేవుడికి కావాలి అంటే ఆదివారం నువ్వు రాకపోతే ఇక్కడ నీకు అక్కడ సున్నాయే. నువ్వు దేవుడికి కావాలని అనుకుంటే, నీకు దేవుడు కావాలన్నా నువ్వు వస్తే నీకు ఆశీర్వాదమే. ఇన్ని అనుభవాలు చెప్తా. 1,00,000 రూపాయలు నష్టపోయా ఆదివారం దేవుని సన్నిధి మాంతే. యాక్సిడెంట్లు, రిపేర్లు, ఫైనాన్స్ వాళ్ళు లాక్కుపోవడాలు, రకరకాలు. కానీ క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తే ఏ ఆపదైనా కానీ అది అసలు ఆపదలా కనబడేది కాదు, దేవుడే దాన్ని సెట్ చేసేవాడు. మరలా సెట్ అయిపోయి చక్కగా ఉండేది, ఎంత హ్యాపీగా ఉండేది. అప్పుడు అర్థమైంది దేవుని మందిరం మానకూడదు. నాకు తెలిసి పూర్తిగా మంచం మీద ఉంటేనో అనుకోకుండా అర్జెంటుగా వెళ్ళి రాలేకపోతేనో ఏదైనా ఊరెళ్ళి అలాంటి సందర్భాలు తప్ప ఎప్పుడు మందిరం మానండి. ఏదో అయిపోద్ది పని వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయి అక్కడి నుంచి రాలేము, ఇంకా అక్కడ పని అవ్వదు, అక్కడ అలా ఉండిపోవాలి. అలాంటి సందర్భాలు ఎక్కడో 1-2 తప్ప ఎప్పుడు మందిరం మానిన దాఖలాలు ఉండవు. దేవుని మందిరానికి రావడములో ఆశీర్వాదం ఉందండి. ఆయన మందిరములో ఎవడైతే అడుగు పెట్టాడో వాడి జీవితాన్ని దేవుడు అద్భుతంగా మలుస్తాడు. ఎందుకంటే లోపల ఉన్న పాపమును కడిగి వేస్తాడు, ఆ వికృత రూపమును అందమైన రూపంగా చేస్తాడు. చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్తారు. ఎందుకు బ్యూటీ పార్లర్కి వెళ్తారు? ఆడవాళ్ళు వెళ్తారు ఎక్కువ, మగవాళ్ళేమో సెలూన్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే అంతకుముందు ఏం లేదు, ముఖం అందంగా చేసుకోవడానికి వెళ్తారంట. అంటే అంతకుముందు ఏం లేదు, ఉంది అనుకుంటే వెళ్తారా? ఉంది అనుకుంటే వెళ్ళరు, లేదు కాబట్టి వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందం ఎలా పెరుగుతుందో ఆలోచిస్తారు. గీసేయి, వేసేయి, మొక్క ఒక లేరు లాగేయి. ఏమండి, వెళ్ళంగానే వికృత రూపం అందమైన రూపంగా మార్చబడుతుందా లేదా? ఒక 4 రోజుల వరకు మరలా వికృత రూపంగా ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా. మరలా ఏం చేస్తారు? మళ్ళా వెళ్తారా వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. దేవుని యొక్క మందిరానికి కూడా మీరు రాకపోతే లోపల మనస్సు వికృత రూపంలా ఉంటుంది. రకరకాల ఆలోచనలు, చెడ్డ పనులు, లేకపోతే ఏదేదో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏది దేవునికి నచ్చదు. ఆ రూపం ఎలా ఉంటుందంటే వికృత రూపం.
ఇల్లు కట్టుకుంటుంటే చాలామంది బయట రాక్షసులు పంపెడతారు, పెద్ద పెద్ద మీసాలు పెట్టి ఎర్ర మొకంతలాగా. ఎందుకు బాబు అలా పెడతారంటే ఆ ఇల్లు కన్నా ముందు ఆ రాక్షసి ముఖం చూసి ఎలాంటి పంపు పెట్టారని వెళ్ళిపోతారంట. అలా దిష్టిపోద్దంట. అలా మన రూపం పైకి ఎలా ఉంది కానీ లోపల ఎలా ఉంటుంది, దేవుడు చూస్తే వికృత రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చామో ఈ వాక్యము మనల్ని తాకిందో ఆ వికృత రూపం సుందర రూపంగా మార్చబడుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాకపోతే ఆ రూపం అలాగే ఉంటుంది. ఎప్పుడైతే లోపల సుందర రూపం వచ్చిందో దాని ఛాయలు బయటికి కనబడుతూ ఉంటాయి, దాని ప్రకాశం బయటికి కనబడుతూ ఉంటుంది. దానిని బట్టే చూపు ఉంటుంది, దానిని బట్టే మాట ఉంటుంది. హృదయం నిండిన దానిని బట్టే నోరు మాట్లాడుద్ది. లోపల వికృత రూపంతో హృదయం నిండి ఉందనుకోండి, నోరు కూడా ఎలా మాట్లాడుద్ది, అలాగే మాట్లాడుద్ది. లోపల పరిశుద్ధమైపోతే అది మంచి రూపం వస్తే నోరు కూడా చక్కగా మాట్లాడుద్ది, చూపు కూడా చక్కగా చూస్తాం. అదంతా ఎక్కడ జరుగుద్ది? బ్యూటీ పార్లరా, సెలూనా, లేకపోతే ఎక్కడ జరుగుద్ది? ఒక దేవుని మందిరంలో మాత్రమే జరుగుద్ది. కాబట్టి దేవుడు వారమంతా వీళ్ళు పాడైపోతారు, వారమంతా రూపం మారిపోద్ది, మరలా వీళ్ళని తీసుకురావాలి, మరలా కడగాలి, మరలా చెక్కాలి, మరలా మంచి రూపం వలమల బయటికి పంపించాలి, మరలా వారంలోపు మరలా పాడైపోతారు, మరలా తీసుకురావాలి వీళ్ళని అని వీళ్ళు రారు. కాబట్టి ఒక ఆజ్ఞ పడేసాడు అంతే. అలాగా ఇది ఒక ఆజ్ఞ, మీరు రావాలి. ఇప్పుడు ఆజ్ఞ తప్పితే ఏమవుద్ది? ఆదాము ఆజ్ఞ తప్పాడు, ఏమైంది? శాపం, పాపం. అలాగా ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు అంతే. ఇంకా ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఆదివారం రావాలి. మరి ఇప్పుడు వరకు మనకి బాగా అర్థమైంది ఎవరు రమ్మన్నారు గుడికి? దేవుడే రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? మన వికృత రూపమును సరి చేసుకోవడానికి, మన పాపములు కడుక్కోవడానికి, పరిశుద్ధులు అవ్వడానికి, దేవునికి మెచ్చే విధంగా మనం ఉండడానికి. మరి దేవుడే పిలిచి ఇప్పుడు ఇక్కడ ఈ యెషయా గ్రంథం ఈ టాపిక్లో ఆయన అంటున్న మాట ఈ 12వ అధ్యాయంలో, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచూ ఉన్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మలను రమ్మన్నవాడు ఎవడు? రమ్మన్నవాడు ఎవడంటే ఆయనే రమ్మన్నాడు కదా. మరలా ఎందుకు అలా మాట్లాడుతున్నాడంటే ఆ రమ్మన్న తర్వాత మనం వస్తున్న మధ్యలో ఏదో చేసాం. పాయింట్ అర్థమైందండి? రమ్మన్నాడు, మనం వస్తున్నాం, వచ్చే గ్యాప్ల మధ్యలో ఏం చేసాం? ఏదో చేసాం. అది ఆయనకి నచ్చలేదు, అది ఆయనకి నచ్చలా. ఏం చేసాం? చాలామంది దేవునికి కానుకలు ఇవ్వడంలో ఇష్టపడతారండి. బాగా కానుకలు ఇష్టంలో అసలు ముందుంటారన్నమాట. అలాగా దేవుడు మనం ఇచ్చిన కానుకలను బట్టి మెచ్చుతాడు అని అనుకుంటాం మనం. సహజంగా అందరూ ఆలోచన మనసులో అలా ఉంటుంది. ఒక 100 రూపాయలు కాగితం వేసినప్పుడు అందరికన్నా నేనే వేసాలి, 10 వేసారు, వీళ్ళు 10 వేసారు, నేను 100 వేసా. ఏమనిపిస్తుంది? దేవుడు నన్ను ఎక్కువ దీవిస్తాడు. పరిచయం చేస్తూ ఉంటారు, అందరికన్నా నేనే ఎక్కువ పరిచయం చేస్తున్నా, దేవుడు నన్ను దీవిస్తాడు అంటే క్రియలు చూపిస్తూ ఉంటారు అన్నమాట, క్రియలు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే 11వ వచనంలో మీరు చూస్తే బాగా అర్థమవుద్ది మీకు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన బలులు నాకు ఎలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. హల్లెలూయా. అంటే ఈ మందిరములోకి అడుగుపెట్టేవాడు, ఈ ఆవరణములో అడుగుపెట్టేవాడు ఏం చేస్తున్నాడంట? బలులు ఇస్తున్నాడు, విస్తారమైన బలులు ఇస్తున్నాడు, కొవ్వినటువంటి దూడలను తీసుకొస్తున్నాడు, అందమైన పొట్టేళ్ళని, ఎడ్లని, కోడుల్ని, మేకల్ని తీసుకొస్తున్నాడు. సేవకుడి దగ్గర అప్పు చెబుతున్నాడు, సేవకుడు దాన్ని బలిస్తున్నాడు, ఆ రక్తాన్ని దేవుడికి ప్రోక్షిస్తున్నాడు. అతని మనసులో ఆలోచన ఏంటంటే, నేను దేవునికి కొవ్విన గొర్రెని ఇచ్చా, మంచి ఎడ్డుని ఇచ్చా. ఎంతసేపు ఏం చూస్తానంటే మనిషి, నేను ఇచ్చా. మరి దేవుడు రక్తం తాగుతాడా? మాంసం తింటాడా? మరి ఏంటి అసలు? మరి దేవుడు వాటిని ఎందుకు అడిగాడు? బాగా అర్థం చేసుకోండి. ఆ పొట్టేల్ని అలా బలి ఇవ్వడం వల్ల ఆ రక్తం ఏమైనా తాగుతాడు? మనిషా? మాంసం ఏమైనా తింటాడు? ఆయన ఆత్మ కదా. ఎందుకు ఆ బలి అలా ఇవ్వాలి? అది దేనికి సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు త్వరలో వస్తాడు, ఆ పొట్టేలు ప్లేస్లో క్రీస్తు మరణిస్తాడు అనడానికి సాదృశ్యంగా ఉంది. వెరీ గుడ్. దానికన్నా ముందు అసలు ఒక వ్యక్తి ఆ గొర్రెను ఎందుకు ఇవ్వాలి?
గొర్రెను బలి ఇవ్వకుండా నోటితో క్షమించని అడగచ్చు కదా, బలి ఇచ్చే ఎందుకు అడగాలి? అర్థమవుతుందండి? స్కూల్లో పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ టీచర్ అంటారు ఏమని, ఎందుకు హోంవర్క్ చేయలేదంటే, నేను జ్వరం ఉంది, లేకపోతే చేయలేదు, నాకు కుదరలేదు, బయటికి వెళ్ళాను. అన్నీ కుదరదు, చేసావు కదా అని చెప్పి వెంటనే స్టిక్ తీసుకుని ఏం చేస్తారు టీచర్ గారు? కొడతా ఉన్నప్పుడు ఒక మాట చెప్తా కొడతారు. ఈసారి చేస్తానని చెప్పు. ఆ నోట్లోంచి ఆ మాట వచ్చే వరకు కొడతానే ఉంటారు. కొట్టరా? నోట్లోంచి ఆ మాట రావాలి. చేస్తాడు ఈసారి చేస్తాడు రేపు చేస్తాడు అనాలి. నోట్లోంచి ఏం రావాలి? క్రియ ఒకటి కనబడాలి. అక్కడ చేయలేదా అని చెప్పి ఒక దెబ్బలు వేసి, లేదా కోపం మీద 10 దెబ్బలు కొట్టేసి ఆడు అలాగే మౌనంగా ఉంటే రేపు చేస్తాడో లేదో టీచర్కి తెలుస్తుంది. ఒక క్రియ కనబడాలి అక్కడ. కాబట్టి ఒక వ్యక్తి వ్యభిచారం చేశాడు, గుడికి వచ్చాడు, ఒక క్రియను చూపెడుతున్నాడు. అయ్యా, నేను ఈ వ్యభిచారం చేశాను, నాది తప్పు అయింది, ఇదిగో నేను ఈ విధంగా బలిస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఇది నువ్వు చూడు, ఇక మీదట నేను ఏ తప్పు చేయను అని ఒక క్రియను చూపెడుతున్నాడు. అప్పుడు ఆ క్రియ చేసినప్పుడు రెండోసారి అమ్మ నేను బలిచ్చే కదా, చేయకూడదని ఆలోచన రావడం కోసం. అదే ఆ పని అక్కడ చేయకపోతే మీకు ఇంకా అర్థం కావాలంటే చాలా ఈజీ అండి. లైసెన్స్ లేకుండా బండి తోలండి, పోలీసు వారు ఏం చేస్తారు? ఆపుతారు, పట్టుకుంటారు, బండి తీసుకెళ్ళి లోపల పెట్టేస్తారు. ఒక 500 ఫైన్ వేస్తారు, లేదా 1000 రూపాయలు ఫైన్ వేస్తారా? బండి ఆపి లైసెన్స్ లేదా, సరే బలేవాడు, ఉందేమో అనుకుని ఆపేలే, ఉంటే చూపెడతామని ఆపేలే, వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది? ఉందేమో చూద్దాం నీ ఫోటో అప్పుడు ఎలా ఉందని అనుకుని ఆపాను, వెళ్ళిపో అంటే ఆడు ఇంకా లైసెన్స్ ఎప్పుడు పెట్టుకోడు. ఒకవేళ ఉన్నా ఇంట్లో దాస్తాడు. అది ఆపి అక్కడ ఫైన్ వేయడం వలన లైసెన్స్ లేని లైసెన్స్ పెట్టుకుంటాడు, ఉన్నవాడు జెరాక్స్ లోపల పెట్టుకుంటాడు. అంటే అక్కడ ఒక పనిష్మెంట్ జరిగినప్పుడు రెండోసారి అనిపిస్తుంది, బాబాయ్ నేను లైసెన్స్ పెట్టుకోవాలని. ఇగో మీరు నమ్మరో, నా జేబులో లైసెన్స్ చూపెడతా చూడండి. ఇప్పుడు దీని చుట్టూతో ప్యాకింగ్ చేసా, నీట్గా కవర్లో పెట్టేసి నీట్గా ప్యాకింగ్ చేసా. మళ్ళీ రుద్దుకుని అక్షరాలు పోతాయేమోనని చెప్పి ఎవరైనా ఆపుతారేమో చూపెడతామంటే ఎవరు ఆపట్లా. భయం. బండి పేపర్ అయితే బండిలో పెట్టేశాను, ఇన్సూరెన్స్ కాగితాలన్నీ అందులో ఉన్నాయి, లైసెన్సు. ఎందుకంటే ఇది ఒక బండిలో పెట్టానుకో కుదరదు, కారు తోలొచ్చు, లేకపోతే ఇంకోటి తోలొచ్చు, మరి దానికి అన్నిటికీ ఒకటే లైసెన్స్. ఎందుకు ఇలా పెట్టుకు తిరుగుతున్నాను తెలుసా మీకు? ఒకసారి నన్ను పట్టుకుని ఫోటో తీశారు, పక్కన ఎవరో ఉన్నారు, నాకు పరుగు పోయింది. ఇప్పుడు ఆ ఫోటో తీయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు నాకు? ఎప్పుడైనా ఎవరో చూస్తారు కదా, పాస్టర్ గారు లైసెన్స్ లేని ఫోటో తీస్తున్నారు అనుకుంటారు లేదా? అవసరమా అది? అదే పెట్టేసుకుని టక్మని తీసి చూపెడితే. అంటే ఒక క్రియ ఏదైనా జరిగినప్పుడు అది గుర్తొస్తుంది మనకి. అది గుర్తొచ్చి ఇది చేయకూడదు, చేస్తే మరలా మనకేముంటుంది, పనిష్మెంట్ ఉంటుంది అనే విషయం తెలుస్తుంది. ఈ రోజున ఒక గొర్రెని ఎందుకు బలిచ్చారంటే, నిన్న తప్పు చేశా, దానికోసం 10,000 రూపాయలు పెట్టి గొర్రెని కొన్నాను, అక్కడ బలిచ్చా, మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ 10,000 పెట్టి కొనాలి. ఎందుకు 10,000? అమ్మ నేను తప్పు చేయను. అర్థమవుతుందండి? ఈ విధంగా ప్రజలకి ఒక అలవాటు చేసి ఆ పని నుంచి దేవుడు దూరం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే, వీళ్ళకి దాన్ని ఏమంటారంటే డబ్బు పెరిగిపోయి కొవ్వెక్కి డబ్బు, దేవుడు అంటాడు మీ హృదయాలు కొవ్వినవి అంటాడు కదా, అలాగా డబ్బు పెరిగిపోయి తప్పు చేయడము, ఒక గొర్రెను కొనడము, ఇచ్చేయడం, మరలా బయటికి వెళ్దాం, మళ్ళీ తప్పు చేయడం, మరలా గొర్రెను కొనడం, ఇచ్చేయడం, ఒక బలుల మీద బలులు ఇచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు పోలీసు వారు ఆపారు, లైసెన్స్ లేదు సార్, 1000 రూపాయల కట్టేస్తాను సార్, ఇన్సూరెన్స్ లేదండి, పొల్యూషన్ లేదండి, బండికి అయితే అసలు లేవండి, ఎంతండి 5,000 కట్టేస్తానండి. మళ్ళీ అలాగే తిరుగుతుంటే పెట్టుకోను, మళ్ళీ రేపు ఆపుతారు, మళ్ళీ 5,000 కట్టేస్తానండి, మళ్ళీ ఆపుతారు, కట్టేస్తానండి. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నారనే పోలీసు వారు ఏం పెట్టారంటే, మొదటిసారి లైసెన్స్ లేకుండా తోలితే 1000, రెండోసారి లైసెన్స్ లేకుండా తోలితే 10,000, మూడోసారి లైసెన్స్ లేకుండా తోలితే బండి సీజు లేకపోతే జైలు శిక్ష. సరిపోయింది అప్పుడు? సరిపోయిందండి, అవునా కదా? ఇక్కడ సేమ్ అదే ఫార్ములా. బలిమ్మన్నాడు కదా దేవుడు అని చెప్పి చక్కగా వెళ్ళిపోయి ఒక గొర్రెని కొనుక్కొచ్చేసి బలి ఇచ్చేస్తున్నాడు, వెళ్ళిపోయి మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు, మరలా వచ్చేస్తున్నాడు, మళ్ళీ బలి ఇచ్చేస్తున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ అదే తప్పు. ఇదే అలవాటు అయిపోయింది. అప్పుడు దేవుడికి చిరాకు వచ్చి, అరే నీ బలులు నాకెందుకురా,
వాటి రక్తం నేను తాగుతానా, మోసం నేను తింటానా, అసలు ఎందుకురా బలులు నాకు? ఆ బలి ఇమ్మన్నదే నువ్వు మారుతావని కదా, నువ్వు లైన్లోకి వస్తావని కదా, నీకు అలవాటు అయిపోయింది. ఈ బలుల మీద నాకు వెక్కస పుట్టేసింది. చూడండి, అప్పుడు చదివితే మీకు అర్థమవుద్ది. విస్తారమైన మీ బలులు నాకు ఎలా, దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. మరి ఇష్టం లేనాడు ఎందుకేమన్నా ఫస్ట్ బలి చెప్పండి? ఇష్టం లేదు అంటున్నాడా? మరి ఇమ్మన్నది ఎవరు? ఇమ్మని బట్టే వాళ్ళు ఎత్తున్నారు. అంటే ఎందుకు ఇమ్మన్నాడయ్యా అంటే అదిగో వాళ్ళు మారతారని. కానీ వాళ్ళు మారట్లా. ఇంకా అదే పని. అప్పుడు చెప్తున్నాడు, అరే నాకు రక్తం ఇష్టమేమో అనుకుని ఒక రక్తం కోసేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఆ మధ్య ఒక టీవీలో పాస్టర్ గారు చెప్పారండి, దెబ్బకి బ్రెయిన్ అంతా పోయిందండి, నాకు మెంటలు ఎక్కేసింది ఆ వాక్యం వినంగానే. వైజాగ్ అంట పాస్టర్ గారిది, ఆయన బిషప్ అంట, మళ్ళీ పెద్ద బిషప్ అంట. ఏం వాక్యం చెప్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారికి గేదెలంటే బాగా ఇష్టం. ఏమిష్టం? గేదెలంటే మహా ఇష్టం యేసయ్యకి. పావులంటే ఇంకా చెప్పక్కర్లా, మహా ఇష్టం ఆయనకి. తేనంటే ఇంకా చెప్పక్కర్లా, ఆయనకి మహా ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలుసా? ఆయన ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ ప్రజలని, సుమారు 20 లక్షల మంది ప్రజలని బయటికి తీసుకొస్తూ ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి పంపిస్తా అన్నాడు. అంటే ఆయనకి పాలంటే తేనంటే ఎంత ఇష్టమో అర్థమైందా? అర్థమైందా? యేసయ్యకి పాలంటే ఇష్టం, తేనంటే ఇష్టం. యేసయ్యకి కొవ్విన గొర్రెలు, కొవ్విన ఎడ్లంటే, ఏ మచ్చ లేని వికలాంగులు కానీ అందమైన గేదెలంటే బాగా ఇష్టం ఆయనకి. ఎందుకో తెలుసా? ఆయన ధర్మశాస్త్రం అంతా రాసి ఉంచాడు. అదిగో తప్పు చేసావా, ఒక గొర్రెని తీసుకొచ్చి బలివ్వి. అదిగో పాపం చేసావా, ఒక ఎద్దుని తీసుకొచ్చి బలివ్వి. అదిగో తప్పు చేసావా, డబ్బులు లేవా, ఒక పౌరాన్ని తీసుకొచ్చి బలివ్వి. చూసావా? ప్రతిసారి కూడా ఎడ్లు బలి లేకపోతే గొర్రెని బలి అంటున్నాడు. దేవుడికి పశువులంటే చాలా ఇష్టం, ఎడ్లంటే బాగా ప్రాణం ఆయనకి. అందుకని మీరు ఏం చేస్తారంటే గేదెల ఫారం పెట్టండి అన్నాడు. ఏం పెట్టాలి? యేసయ్యకి గేదెలంటే బాగా ఇష్టం. ఆయన మాట్లాడితే ఎడ్లను బలిమ్మంటున్నాడు, దూడలను బలిమ్మంటున్నాడు. కాబట్టి ఆయనకి ఎడ్లంటే ఎంత ప్రీతో. మీరేం చేస్తారంటే గేదెల ఫారం పెట్టండి. గేదెల ఫారంలో పాలు వస్తాయి, పాలంటే ఆయనకి ఇష్టం. పాల ద్వారా వెన్న వస్తుంది, అది ఇష్టమే. తర్వాత జున్ను వస్తుంది, అది ఇష్టమే. కాబట్టి గేదెల ఫారం మీరు పెట్టండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పాడండి. సేమ్ ఇదే చెప్పాడు, ఒక్క పొల్లు పోకుండా. మీరు ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారో ఈ పని చేయండి, అంతే, దేవుడు దీవిచ్చేస్తాడు అన్నాడు. అలాగా ఇక్కడ కూడా వీళ్ళు కూడా సేవకుడు చెప్పాడు వచ్చి బలిమ్మన్నాడు. అయితే రక్తం అంటే ఆయనకి ఇష్టమేమో అని చెప్పి గబగబా ఎడ్డుని తీసుకొస్తాం, ఒక్క దెబ్బకు తల నరగడం, గిన్నెలో పట్టేయడం, తీసుకెళ్ళిపోయి అయ్యా తీసుకో, పండగ చేసుకో. చూస్తున్నాడు దేవుడు, మారతారేమో. రెండో రోజు వచ్చి ఇచ్చేస్తున్నాడు, మూడో రోజు వచ్చి ఇచ్చేస్తున్నాడు. అలా బలి ఇవ్వకపోతే ఏమవుతుందంటే చచ్చిపోతారు వాళ్ళు. తప్పు చేసిన వెంటనే దానికి ప్రాయశ్చిత్తముగా అక్కడికి వచ్చి బలి ఇచ్చి క్షమాపణ అడగకపోతే చేస్తారు. కాబట్టి తప్పు చేస్తున్నాడు, బలెత్తున్నాడు, రక్తం ఏర్లే పారుతుంది అక్కడ. ఇంకా అప్పుడు దేవుడు అన్నాడు, కోడెల రక్తమైనను, గొర్రె పిల్లల రక్తమైనను, మేకల పొట్టేళ్ల రక్తమైనను నాకు ఇష్టము లేదు. ఇప్పుడు ఆ రక్తం ప్లేస్లో, ఆ పొట్టేళ్ళ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే, మనకు బలులు లేవు కాబట్టి మనం డబ్బులు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? అప్పుడంటే దేవుడికి అయ్యి ఇష్టం. ఇప్పుడు సావుకుడు ఏమంటాడు? అస్తమానం దేవునికి ఇవ్వండి, దేవుని దానం దేవునికి ఇవ్వండి, దొంగలించకండి, పరిచర్య అభివృద్ధి అవ్వాలి, పరిచర్య జరగాలి, కానుకలు ఇవ్వండి అంటాడు కదా. ఓకే, ఇచ్చేస్తాం. ఎంత కావాలి? క్రిస్మస్ వస్తుంది, నా వాటా ఎంత చెప్పండి? 2000, 3000, 500, 100 ఇచ్చేస్తాం, తీసుకోండి, అందరికన్నా ఎక్కువ ఇస్తాం. ఎలా ఉంటారంటే ఇవ్వడంలో ఇంట్రెస్ట్. అంటే నేను తప్పు అని చెప్పట్లా, ఇవ్వాలి. దేవుడు కూడా అక్కడ గొర్రెను ఇమ్మనే అన్నాడు బలి. కానీ వాళ్ళు మారకుండా ఇస్తున్నారు. అది పాయింట్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మందిరం డెవలప్ అవ్వడానికి, పరిచర్య జరగడానికి డబ్బులు అవసరం. సేవకుడు చెప్తాడు, దేవుడు చెప్తాడు ఇమ్మని. కానీ మారి ఇవ్వాలి. పాయింట్ గమనించుకోవాలి. ఇక్కడ మారి ఇవ్వాలి, పరిశుద్ధంగా సంపాదించి ఇవ్వాలి. ఇక మీదట ఏ మిస్టేక్ చేయనని చెప్పి ఇవ్వాలి. అప్పుడు ఇచ్చిన కానుకకి ప్రతిఫలం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే
అలవాటు అయిపోయింది. అక్కడ ఆ పని చేయడం, ఇక్కడికి వచ్చి ఇవ్వడం, అక్కడ ఆ పని చేయడం, ఇక్కడికి వచ్చి ఇవ్వడం అలవాటు అయిపోయింది. దేవుడు చూస్తాడు, నీ కానుకలు నాకెందుకు, నీ పరిచర్య నాకెందుకు, అసలు నువ్వే నాకెందుకు అంటాడు. మనం కూడా ఆయనకి అక్కర్లా, ఇంకొకరిని వాడుకుంటాడు ఆ ప్లేస్లో ఇంకొకరిని వాడుకుంటాడు. దేవుడికి కావాల్సింది పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధమైన ధనం, పరిశుద్ధమైన మనస్సు, పరిశుద్ధంగా పరిచర్య. మనం మనకు నచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ శనివారం వరకు తిరిగేసి ఆదివారం వచ్చేసి మనం ఆయన మందిరములో భక్తుల రూపంలో ఉంటే అప్పుడు ఆయన అన్న మాట ఆ వచనం అన్నమాట, 12వ వచనం. నా సన్నిధిని కనబడుటకు మీరు వచ్చుచూ ఉన్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యములు వ్యర్థములు, అవి నాకు అసహ్యములు పుట్టించు ధూపార్పణము, దానిని ఇక తేకుడి, ఇక తేవద్దు, నాకు అసహ్యం పడుతుంది. అమ్మా ఉన్నాయి, అక్కడ లేదు అలాగా. తెమ్మని చెప్పిన దేవుడే తేవద్దు అంటున్నాడు. ఎందుకంటే రక్తం ఏరులై పారుతుంది కానీ వాళ్ళు మారట్లా. దేవుడికి ఏం కావాలి? మార్పు కావాలా, రక్తం కావాలా? మార్పు కావాలి కదా. మన బిడ్డలు మారడం మనకు కావాలా? అది ఏదో రకంగా సంపాదించి తెచ్చి మనకి ఇవ్వడం కావాలా? మంచిగా సంపాదించి ఇవ్వడం కావాలా? ఎలా సంపాదించినా పర్లేదా? మంచిగా సంపాదిస్తే గంజి పోసుకొని తిన్నా పర్లేదు. ఎలా పడితే అలా సంపాదిస్తే కట్లు వచ్చినా కానీ ఒక రోజున ఆపదేనా కదా. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఏది పొల్లు పోదండి. మనకి ఆ వాక్యం కొంచెం గట్టిగా తగులుద్ది, స్ట్రాంగ్గా తగులుద్ది. తగిలినప్పుడు మనం తట్టుకుని మారాలి. తేవద్దు అన్నాడు ఆయన, రావద్దు అన్నాడు ఆయన. రేపు ఆదివారం నుంచి మొత్తం మానేస్తే ఖాళీ కుర్చీలు ఉంటే నేను అలా చూస్తూ ఉంటాను. మీరే కదా చెప్పారు పోయిన వారం, ఎవడరా రమ్మంది అని, అందుకే ఆగిపోయామండి అని ఫోన్లో సమాధానం నాకు చెప్పారు అనుకో, నేను బెక్కమొఖం వేస్తాను అలాగా. దాని అర్థం ఏంటి? రావద్దనా, మారమనా? మారాలి. దేవుడికి కావాల్సింది మానేయడం కాదు, మారడం కావాలి దేవునికి. హల్లెలూయా. ఇంతకీ అసలు ఏ విషయాల్లో వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు? ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది? ఎందుకు నా మందిరానికి వచ్చామని అడుగుతున్నాడు? ఒకటి కాదు, రెండు కాదు, చాలా మిస్టేక్లు ఉన్నాయి. అందులో కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది బాగా దేవునికి కోపం తెప్పించేది ఏంటి అంటే అమావాస్యలు చూడడం, ముహూర్తాలు చూడడం, వాస్తులు చూడడం, జాతకాలు చూడడం బాగా కోపం తెప్పించే పని. ఆ వచనాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. 14వ వచనం చదవండి. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఎవర్రా బాబు ఈ పనులు చేసేది? రక్షణ పొందినోడా పొందనోడా? పొందినోడేనా? పొందినోడే. మొన్న ఒక చోటుకి వెళ్ళా, బయటికి వెళ్దాను రమ్మన్నా, ఒక 5 నిమిషాలు కూర్చోండి అన్నాడు. ఏ అన్న 12:01 బయటకు వస్తాను అన్నాడు. 12:01 బయటకు వస్తాడంట. 12:01 బయటకు వస్తే ఇప్పుడు వెళ్తున్న పని అయిపోద్దా? 12 లోపల వెళ్తున్న పని అవదా? అంటే ఆ ఒక్క నిమిషం ఉంది కదా, ఆ ముహూర్తం ఉంది కదా, ఆ టైము నీకు ఆశీర్వాదం తెస్తుందా? అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడవు అనమాట. ఎవరి మీద ఆధారపడతావు? ఆ 12 గంటల ఒక్క నిమిషానికి. సరే 5 నిమిషాలు ఉంది కదా అని చెప్పి నేను బయటికి వెళ్ళి వస్తాను, ఒక అరగంటకు వస్తాను, వద్దు. మళ్ళీ ఏమొచ్చేస్తుంది 12:20కి, మళ్ళీ 12:20కి ఇంకోటి వచ్చేస్తుంది. ఈలోపే వెళ్ళిపోవాలి మనం, ఈలోపు బయటికి వెళ్ళిపోవాలి. మరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది వస్తుంది కదా అన్న, అది వచ్చినా పర్లేదు, మనం బయలుదేరిన టైమే చూస్తాడంట. ఎవరో మనం బయలుదేరిన టైమే చూస్తాడంట. మరి ఎవరు చూస్తాడు ఏంటో నాకు తెలుతులా. నేనేం పొద్దున్న లేవగానే సొక్కేసి బయటికి వెళ్ళిపోతా. ఒక ముహూర్తం చోట్ల, ఒక జాతకం చోట్ల, మరి నేను బాగానే ఉన్నా. అన్నీ చూసినాడు మాత్రం నష్టపోతూ ఉన్నాడు. ఏంటంటే నేను ఆ టైంలో మొదలెట్టానా, ఆ టైంలో ఆడు అలా చూస్తున్నాడు. ఎవడో శనిగాడు అలా చూడటం వల్ల అది కలిసి రాహు ఉన్నాడే, ఆడు ఇలా చూస్తున్నాడు. నేను ఇప్పుడు వరకు ఎన్ని పనులు మొదలు పెట్టానో, చెయ్యాలి అనుకుంటే చేసేస్తానండి అంతే. జేబులో డబ్బులు ఉన్నాయా, నాకు ఆగదు ఇంకా. కంగారు అనమాట, కంగారు గుడ్డ అంటారు సరే. అలాగే చెయ్యాలి అనుకుంటే తెల్లారి చేయాల్సింది. ఎప్పుడు తెల్లారిది చూస్తా, గబగబా వెళ్ళిపోయి ముందు ఆ పని చేసేస్తా. ఏమండి, మనకు ముహూర్తాలతో పని లేదు. డబ్బులు జేబులో ఉంటే ఆ పని అక్కడ అవుద్ది అని అనుకుంటే వెంటనే ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. దేవునికి ఎందుకు నచ్చమండి? ఎందుకు నచ్చం? అరే వీడు నా మీద ఆధారపడ్డాడు,
నా కోసం ఎదురు చూస్తున్నాడని దేవుడు మెచ్చడా? కానీ ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అమావాస్య చూస్తున్నారంట, పౌర్ణిమలు చూస్తున్నారంట, ఆ చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. వాటిని బట్టే ఏదైనా పని చేయాలనుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేసి బలిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి బలిస్తున్నారు. నేను మీ అందరికీ ఒక సవాల్ చేస్తాను. ఏంటది సవాల్? పెళ్ళి కానోళ్ళు ఎంతమంది అలా చేసి చూపించండి. పెళ్ళి కానోళ్ళు 1 2 3, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు ఎంతోళ్ళు చేయెత్తకండి. పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు 1 2 ఎత్తండి. సగం చేసుకుంటా పెళ్ళి. 1 2 3 4 పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు 4 ఉన్నారు కదా. వెరీ గుడ్. వీళ్ళ 4 సంగతి ఏమో తెలియదు, కానీ వీళ్ళ ఇంట్లో అమ్మలు ఉన్నారే, నాన్నలు ఉన్నారే, వీళ్ళు ముహూర్తం చూడకుండా ఆ డేటు, ఆ టైము, ఆ నక్షత్రాలు అవేమీ చూడకుండా, అసలు అబ్బాయి నక్షత్రం ఏంటి అమ్మాయి నక్షత్రం ఏంటి చూడకుండా పాస్టర్ గారి దగ్గర గుడ్డిగా వచ్చి, పాస్టర్ గారు మీకు ఎప్పుడు ఖాళీ ఉంది, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము, మీరు పెళ్లి చేయండి, ఒక డేట్ పెట్టండి అని ఎవరైతే అడుగుతారో వారు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నా కుమారుడు వచ్చాడని కౌగిలించుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా చేసుకుంటున్నాం. ఎన్నిసార్లు చేసుకుంటాం పెళ్ళి? ఒకసారే కదా. ఇది 100 ఏళ్ల పంట, ఇది 100 ఏళ్ల బంధం. కాబట్టి ఇది నిలబడాలంటే మనం మంచి బ్రహ్మముహూర్తం చూడాల్సిందే. పలానా పంతులు గారి దగ్గరికి వెళ్దాం అని అక్కడ 2000 ఇచ్చేసి మంచి ముహూర్తం పెట్టించుకుని ఇక్కడికి వచ్చి, పాస్టర్ గారండి మాకు పెళ్లి చేయాలండి. చేసేద్దామమ్మా, రేపు శుక్రవారం చేద్దాం, ఖాళీగా ఉన్నాను. శుక్రవారం కాదండి, మాకు శనివారం కావాలి. శనివారం నాకు అర్జెంట్ ప్రేయర్ ఉందండి, ప్రేయర్ క్యాన్సిల్ చేసుకోండి. మాకు ఎప్పుడు కావాలి? శుక్రవారమే కావాలి. సర్లేమ్మా, మీకోసం నేను అక్కడ వేరే వాళ్ళు పంపిస్తాను, శుక్రవారం చేసేస్తాను, పొద్దున్నే 10ంటికి వచ్చేయండి అంటే 10 గంటలకు కాదండి 9:30కే పెళ్ళి అయిపోవాలండి. అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది కాదు అంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు దేవుడు ఏమంటాడంటే, ఎవడరా మిమ్మల్ని రమ్మంది ఇక్కడికి, ఎవడరా గుళ్ళో అడుగు పెట్టమంది? ఆడికంటే తెలియదు మీరు అలాంటి వాళ్ళు. నాకు తెలుసుగా, ఆడంటే ఎవడో నేనే. ఆడికంటే తెలియదు, ప్రతి ఒక్కరిని వచ్చామంటాడు. నాకు తెలుసుగా, నిన్ను ఎవడరా రమ్మంది? ఆడు అలాగే పిలుతాడు, నువ్వు రామాకు, నువ్వు వచ్చావంటే వీళ్ళు పాడైపోతారు. గజ్జి కొంచెం ఉంటే ఏమొద్ది, తామర కొంచెం ఉంటే ఏమొద్ది, మొత్తం పగుద్దా లేదా? వీళ్ళు మరి చేత్తం కాక ఇంకోళ్ళకి చెప్తారు. ఏంటనుకున్నావు, ఫలానా సిద్ధాంతం దగ్గరికి వెళ్తే మంచి ముహూర్తం పెట్టాడు, అందుకనే అబ్బా ఏ క్లాస్గా ఉన్నారు వాళ్ళు. ఇంక వీళ్ళు తెల్లారు బయలుదేరుతారు ఎక్కడికి. ఇంకా పాస్టర్ వేస్ట్. ఇంకా పాస్టర్ గారు, దేవుడు, పరిశుద్ధ వివాహము ఇవన్నీ కూడా వేస్ట్. దేవుడు విసిగిపోయాడండి, ఇలాంటి వాటిని చూసి విసిగిపోయాడు. దేవుని దగ్గర ఉంటూ లోక ఆచారాలు చేయడం చూసి విసిగిపోయాడు. అందుకనే నాకు విసుకొచ్చింది, వెగడబుట్టింది, నాకు వద్దు, అసలు మీ కానుకలు వద్దు, మీ బలులు వద్దు, అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, మీకు దండం రా, ఈ బ్యాచ్ అంతా ఒక్కెళ్ళిపోండి, కొత్త బ్యాచ్ దింపుతాను అన్నాడు ఆయన. ఈ ప్రజలందరూ నాకు వద్దు, అసలు నా మాట వినేవాళ్ళు నాకు కావాలి, నా మాట వినేవాళ్ళు. లేదు మీరు మారతారా, మీరే నాకు కావాలి, నాకు మారినవాడు కావాలి. నేను మారను అన్నవాడు నాకు వద్దు, పక్కతో చేస్తా. లేదు మారతానంటావా, నీకు ఒక అవకాశం ఉంది. దేవుడు ప్రతి వ్యక్తికి అద్భుతమైన అవకాశం ఇస్తాడండి. అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ ఉండడు. ఒకవేళ రాష్ట్రపతి అయినా ఉరిశిక్షకి రద్దు చేయడానికి అవకాశం ఇవ్వకపోవచ్చేమో, కానీ దేవుడు ఒక పాపికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ ఉండడు, ఎప్పుడూ ఉండడు. ఎటువంటి ఘోర పాప అయినా, 100 రేపులు చేసినా, 100 మర్డర్లు చేసినా, నక్సలైట్ అయినా, బాంబు పెట్టి ఏలూరు మొత్తాన్ని పేల్చేసినా, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పు అయిపోయిందయ్యా నన్ను క్షమించు అంటే నీకు క్షమాపణ అక్కడ దొరుకుద్ది, క్షమాపణ దొరుకుద్ది. అది యేసయ్య ప్రత్యేకత, యేసయ్య ఉన్నదే దానికి. అర్రే మరి నీ వల్ల అంతమంది పోయారు కదా, అవన్నీ తర్వాత సంగతి. కోట్ల మంది నీ వల్ల చచ్చిపోని, నువ్వంటూ వచ్చి యేసయ్యని క్షమించమని అడిగితే ఆ కోట్ల మంది చచ్చిపోయిన పాపం నీ మీదకి రాదు. మారేడు, నా కుమారుడు మారేడు అని చూస్తాడు. చూడండి, అదే ఇక్కడ చెబుతున్నాడు. 15వ వచనం మీరు చదవండి. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి. ఇచ్చాడా లేదా అవకాశం? దేవుడు ఇచ్చాడు అవకాశం.
ఏమంటున్నాడు ఆయన? చాలా ఈజీగా చెప్తున్నాడు. మీ చేతులు చాచితే, అందరూ చేతులు చాచి దండం పెట్టుకుంటారు కదా, ఏసయ్యా నాకు కావాలయ్యా ఇవ్వయ్యా, చేతులు చాచుతాం కదా. మీరు చేతులు చాచినప్పుడు నేను చూడను అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు. ఎప్పుడు? మనల్ని కడుక్కోకుండా బలిచ్చేయడం, లోపలికి వచ్చేయడం, ప్రార్థన చేసేయడం. లోపల పాపమే, అదొక పార్ట్, అది అలా ఉంటుంది. లోపల 2 భాగాలు అనమాట. ఆయన ఎవరో అన్నారు, నువ్వు నాలో సగం అంటే, భార్యాభర్తల గురించి పెళ్లి ప్రసంగాలు చెప్పినప్పుడు, ఇక మీదట ఈవిడ నీలో సగము. ఏ సగం చెప్పండి అయ్యా అంది. ఇటుపక్క సగము అంతే. ఇటుపక్క సగాన్ని చెత్తకొట్టేస్తుంది, ఇంకా కర్ర తీసుకొచ్చి చక్క గిల్లేస్తుంది, కోసేస్తుంది. అప్పుడు ఈయన ఊరుకుంటాడా? ఈయన అడిగాడు, మరి ఆవిడిలో నా సగం ఏదండి అన్నాడు. అటుపక్క సగము, ఓకే, ఈడెళ్ళి అటు గిల్లేస్తున్నాడు. ఓకే, ఏంటంటే నా బాడీ ఇది, నా సగం నేను గిల్లేసుకుంటాను అన్నాడు. ఏమండి ఇక్కడ ఎలా జరుగుద్ది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి మార్పు కావాలి అని చేతులు చాచినప్పుడు ఆ చేతులను చూడకుండా మిమ్మల్ని కడుక్కోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. మీలో సగం కాదు దేవుడు, మీలో మొత్తము. మీ దేహమే దేవుని మందిరం. భార్యాభర్తల విషయంలో చెప్పినప్పుడు ఆవిడ నీలో సగం, నువ్వు ఆవిడలో సగం, లేకపోతే ఇక ఆ దేహం నీది, ఈ దేహం నాదని చెప్తాం. కానీ ఇక్కడ దేవుడి విషయంలో టోటల్ నీ బాడీయే దేవుడిది. నీ లోపల ఆయన నివాసం ఉంటాడు. కాబట్టి నువ్వు చేతులు చాచితే ఆయన చూడట్లేదు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆయన వినట్లేదు. ఇప్పుడు వినాలి అంటే చేయవలసింది ఏంటంటే, మీ చేతుల్ని ఏం చేయాలంట? కడుక్కోండి. భోజనం చేసేటప్పుడు బయట అందరు చేతులు కడుక్కుంటున్నారమ్మా? కడుక్కుంది అంటున్నారా? కడుక్కోవాలి. ఎందుకంటే కొంచెం దుమ్ము ఉంటే లోపలికి వెళ్ళిపోద్ది. చేతికి ఏముంటుంది? బ్యాక్టీరియా ఉంటుంది. చేతులు కడుక్కోవాలని స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు. ఇంకా పిల్లలకి అలవాటు అయిపోద్ది. ఎప్పుడు చూసినా చేతులు కడిగేస్తుంటారు. ద్రాక్ష పళ్ళు కొనాలంటే కడిగేస్తుంటారు, యాపిల్కి తినాలంటే కడిగేస్తూ ఉంటారు, మొత్తం కడిగేస్తూ ఉంటారు. ఆ మధ్య కరోనా వచ్చినప్పుడు కూడా అందరూ ఏం చెప్పారు? ప్రతిదాన్ని కడిగి లోపల పట్టుకెళ్ళాలని అంటే ఒక ఆవిడ పంచదార కడిగేసిందంట. పంచదార ఏమైపోయింది? ఏమీ లేదు, అక్కడ ఖాళీ క్యారీ బ్యాగ్ ఉంది. ఏమే పంచదార కడిగేసి లోపల తీసుకెళ్ళమన్నారు కదా, కడిగేసాను ఉంది. అన్నీ కడగడం అలవాటు మనకి. దేవుడు కూడా ఏమన్నాడు ఇక్కడ? చేతులు కడుక్కోండి. ముస్లిం సహోదరులు బాగా కడుగుతూ ఉంటారు చేతులు. వాళ్ళు గుడిలో అడుగు పెట్టాలి అంటే వారికి బయట మనకి బాప్తీసాలు తొట్టు ఉన్నట్టుగా వారికి పెద్ద కోనేరు ఉంటుంది. అక్కడ చుట్టూతో చక్కగా కూర్చోడానికి పీటలలాగా చేయించుకుంటారు. చక్కగా పైప్ సెట్టింగ్ ఉంటుంది, పంపులు ఉంటాయి, లేదా వాటర్ ఉంటుంది. అక్కడ అందరూ 50 మంది వస్తే 50 మంది వరుసగా చుట్టూతో కూర్చుంటారు కోనేరు చుట్టూతా. ఎప్పుడు చూసారా మీరు? ఎప్పుడు చూడండి, వెళ్ళండి ఒకసారి చూడండి, అన్నీ చూడాలమ్మా. రోజుకి 5 సార్లు వెళ్తారు వాళ్ళు గుడికి, ఆ మసీద్కి. లోపల అడుగు పెట్టాలి అంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళి ఆ కోనేరు దగ్గర కూర్చుంటారు. వాళ్ళు 2 చేతులతో నీళ్ళు తీసుకొని చేతులు కడుక్కుంటారు. వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కుంటారు, రుద్దుకొని కడుక్కుంటారు. తర్వాత నీళ్లు తీసుకుని నోట్లో పోసుకుని నోరు కడుక్కొని పొక్కులించుకొని వస్తారు. తర్వాత కళ్ళు కడుక్కుంటారు, తర్వాత చెవులు కడుక్కుంటారు, తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. మొత్తం శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు టోపీ పెట్టుకుని లోపలికి వెళ్తారు. దేవుడు కడుక్కోమన్నాడుగా, అందుకే కడిగేసుకుంటున్నారు అంతే. మీ చేతులను ఏం చేయమన్నాడైనా? కడుక్కోమన్నాడుగా, అందుకని బయట నీలకుండి పెట్టారు, వాళ్ళు కడిగేసుకుంటున్నారు. శుభ్రం కడుక్కుని లోపలికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ బయటకు వస్తారా, మళ్ళీ వ్యాపారం చేసుకుంటారు, మళ్ళీ 2 గంటల గుడికి రావాలి, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కడిగేసుకుంటారు. రోజుకి 5 సార్లు గుడికి రావాలి, మనలాగా వారానికి ఒకసారి కాదు. అది కూడా నేను 4 వారాల నుంచి రాలేదండి, సంవత్సరం నుంచి రాలేదండి, ఎప్పుడేనండి, కుదరట్లేదండి. వాళ్ళకి అలా కాదు, రోజుకి 5 సార్లు వెళ్ళలేదా వాళ్ళు ఘోరమైన పాపం చేసినట్టు. నాన్న స్టాండ్ కలపకమ్మా, నీకు దండం. హల్లెలూయా. రోజుకి 5 సార్లు వెళ్ళలేదా అది ఘోరమైన పాపం చేసినట్టు. వెళ్ళిపోతారు. వ్యాపారం ఎంత బిజీగా ఉన్నా అక్కడ ఎవరినో పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి 5 నిమిషాలు నమాజ్ చేసేసుకుని చక్కగా వచ్చేస్తారు. అలా వెళ్ళిన ప్రతిసారి శుభ్రంగా కడుక్కుంటారు. వెళ్ళిన ప్రతిసారి ఏం చేస్తారు? శుభ్రంగా కడుక్కుంటారు. మరి ఒకసారి కడుక్కొని లోపలికి వెళ్ళారు, మరలా బయటకు వచ్చాడు, మళ్ళీ ఏం చేస్తున్నాడు?
మరలా కడుక్కుని మళ్ళీ వెళ్ళాలి. 5 సార్లు కడుక్కోవాలండి. రేపు కడుక్కోవాలి, ఎల్లుండి కడుక్కోవాలి. రోజు అరిగిపోతాయేమనిపిస్తుంది నాకు. అరిగిపోతాయా? కడిగి 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 కడుక్కోండిరా అంటే ఈ కడుక్కోవడం కాదండి. పాప వాళ్ళకి తెలియక అలా కడిగేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకసారి ఇలా కడిగారు కదా, గుడిలోనికి వెళ్ళారు, బయటకు వచ్చారు, ఒకసారి కడుక్కున్నావు కదా, మళ్ళీ కడుక్కుని ఎందుకు వెళ్ళడం లోపలికి? అంటే ఈ గ్యాప్లో వీటితో ఏదో చేస్తావు నువ్వు, ఈ చేతులతో ఏదో చేస్తావు, ఈ కళ్ళతో ఏదో చూస్తావు, చెవులతో ఏదో వినేస్తావు, కాళ్ళతో ఏదో చేస్తావు. కాబట్టి నువ్వు మళ్ళీ అతి పరిశుద్ధ స్థలంలో మందిరంలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ కడుక్కోవాలి నువ్వు. ఎందుకు ఈ 2 గంటల గ్యాప్లో నువ్వేం చేస్తావు? ఏదో చేసేసావు. కాబట్టి మళ్ళీ వెళ్తున్నావు, మళ్ళీ నీళ్ళతో కడిగేసుకున్నా వెళ్ళిపోతున్నావు. ఇంతకీ నాకు తెలియక అడుగుతున్నాను. నేను ఏదైనా ఈ రిమోట్ దబ్బేసానండి, చేతితో దబ్బేసింది చేతికి అంటుకుందా ఏంటి? మరి చేయి కడుక్కుంటే దబ్బేసింది ఎలా పోద్ది? దబ్బేసింది లోపల మనసా చెయ్యా? దబ్బేసింది లోపల హృదయం కదా. చేయి దబ్బేసిందా? చేయి దబ్బలా, హృదయం దబ్బమంటే ఈ చేయి దబ్బింది. ఇప్పుడు నేను చేయి కడుక్కుంటే మళ్ళీ దబ్బకుండా ఉంటుందా? మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఇంకోటి దెబ్బేస్తుంది, దొంగతనం చేస్తుంది. దేవుడు కడుక్కోండి అని చెప్పింది, చేతులు కడుక్కోండి అంటే దాని అర్థం ఏంటంటే ఇక మీదట మరలా ఎప్పుడూ చేయకుండా హృదయాన్ని కడుక్కోండి అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం తెలియక ఓకే కడిగేస్తున్నారు అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు కూడా హృదయాన్ని కడుక్కోవడం మానేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుని మంచి బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకుని, లేకపోతే దేవుడికి నచ్చినట్టుగా అలా తయారయ్యి అలా వస్తూ ఉంటారు. దేవుడు పై రూపంలో లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. కడుక్కోండి చేతులు అన్న దగ్గర మళ్ళీ చదువుకోండి 15వ వచనంలోనే, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. దేంతో కడుక్కోవాలి అంటే దేవుని వాక్యంతో కడుక్కోవాలి, యేసు రక్తంతో కడుక్కోవాలి, నీ కన్నీటితో కడుక్కోవాలి, పశ్చాత్తాపంతో కడుక్కోవాలి. అప్పుడు ఇంకొకసారి ఆ పని చెయ్యు. బైబిల్లో ఒక మాట ఏముందంటే, 2 చేతులు కలిగి నరకంలోనికి వెళ్ళటం కంటే 1 చేయి కలిగి పరలోకానికి వెళ్ళడం మేలు. ఈ చేత్తో ఏదైనా తప్పు చేస్తుంటే ఈ చేయి నరికేసుకో అన్నాడు దేవుడు. ఈ చేత్తో తప్పు చేస్తుండే ఏమన్నాడు? 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే 1 కన్నుతో పరలోకానికి వెళ్ళడం మేలు, 1 కన్ను పెరుక్కో అన్నాడు. అంటే దాని అర్థం నిజంగా పెరికేసుకోవడమా, నిజంగా నరికేసుకోవడమా? ఇది చేయడానికి కారణమైన మనసు ఉందే, దాన్ని నరుక్కోవాలి, అది కడుక్కోవాలి, అది శుద్ధి చేసుకోవాలి. అప్పుడు చేతులు నరుక్కోక్కర్లేదు కదా. అర్థమవుతుందండి పాయింట్? ఒక ఆయన నాతో అడిగాడు, పరలోకంలో కుంటోళ్ళు ఉంటారా, గుడ్డోళ్ళు ఉంటారా అని. అర్థమవుతుందా? పరలోకంలో ఎవరుంటారా? కుంటోళ్ళు ఉంటారా, గుడ్డోళ్ళు ఉంటారా, వికలాంగులు ఉంటారా అని అడిగాడు. నేను ఉండరు అన్నా. ఆయన అంటాడు, ఎందుకు ఉండరండి? అబ్రహాం చచ్చిపోయాడా, లాజరు చచ్చిపోయాడా? మరి వాళ్ళిద్దరు పరలోకానికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టుకున్నారా? అంటే ఈడు ఎలా ఉన్నాడు ఆడు చూశాడు, ఆడు ఎలా ఉన్నాడు ఈడు చూశాడు, ఇద్దరు గుర్తుపట్టుకున్నారు లేదా? గుర్తుపట్టుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ కుంటోడు అక్కడ కుంటిగా లేకుండా నడుస్తున్నాడు అనుకో, ఈడు ఎవడో అనుకుని గుర్తుపట్టరుగా. కాబట్టి అక్కడ కుంటోడుగానే ఉంటాడు అన్నాడు. పాయింట్ అర్థమైందండి? కుంటోళ్ళు ఉండరు పరలోకంలో, గుడ్డోళ్ళు ఉండరు. ఇక్కడ కుంటోళ్ళు గుడ్డోళ్ళు. లోపల ఆత్మకి కుంటి కాదు, శరీరానికి కుంటి. శరీరానికి కాలు లేదు, శరీరానికి కన్ను లేదు. ఆత్మకి కన్ను ఉండదా? ఆత్మకి కాలు ఉండదా? ఆత్మ పరలోకానికి వెళ్ళేది. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి అక్కడ వికలాంగులు ఎవరు ఉండరు, అక్కడ టోటల్ ఫుల్ బాడీ కలిగిన వాళ్ళే మహిమ శరీరాలతో ఉంటారు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఒక చేతిని నరుక్కోండి అంటే చేయలేని వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు. అప్పుడు నువ్వు నిజంగా చేయి నరికేసుకున్నా అక్కడ చేయితోనే ఉంటావు మరలా, ఎందుకంటే ఆత్మకు మళ్ళీ 2 చేతులు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శుద్ధి చేసుకోవాలి అంటే పైన దేహాన్ని కాదు, లోపల హృదయాన్ని మనం శుభ్రం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి 16వ వచనంలో, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుటమాని మేలు నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడి వారిని విడిపించుడి. ఇక్కడ అంటే చాలా పాయింట్లు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు బలులు ఇచ్చే వాళ్ళందరూ ఈ పాయింట్లు చేయట్లేదు అనమాట.
వాళ్ళు కీడు చేస్తున్నారు, వాళ్ళు హాని చేస్తున్నారు, వారు వెధవరాలకి బాధ కలిగిస్తున్నారు, తండ్రి లేని వారికి అన్యాయం చేస్తున్నారు, ఆస్తి మీద మమకారముతో అన్యాయంగా దోసుకుంటున్నారు, డబ్బు మీద మమకారముతో అన్యాయంగా సంపాదిస్తున్నారు, మరలా దేవుని మందిరానికి వస్తున్నారు, ఇక్కడ బలులు వేస్తున్నారు. పాయింట్ అర్థమైందండి? మరలా దేవుని మందిరానికి వస్తున్నారు, ఇక్కడ బలులు వేస్తున్నారు. నేను బలి ఇచ్చాను కదా అయిపోయింది అనుకుంటున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, కడుక్కోండి, తండ్రి లేని వారికి న్యాయం చేయండి, భర్త లేని వారికి న్యాయం చేయండి, పొరుగు దేశం నుంచి వచ్చేవారు లేదా పరదేశులు వారికి న్యాయం చేయండి, అన్యాయం అనేది మీ దగ్గర అసలు ఉండకూడదు అని ఇలా చెప్పుకుంటూ వచ్చి ఒక అద్భుతమైన పాయింట్ చెప్తాడు. చూడండి, రండి మన వివాదము తీర్చుకుందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివి అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రు బొచ్చు వలె తెల్లవి అగును. హల్లెలూయా. రండి వివాదం తీర్చుకుందాం. నువ్వు పరిశుద్ధుడు రా నాతో చెప్పు. ఓ బలి ఇచ్చేస్తున్నావు, నేను పరిశుద్ధుడు అంటావా, రా నాతో మాట్లాడు. చాలాసార్లు నేను గొడవ వచ్చినప్పుడు అలా అన్నాడు ఇటు ఎలా అంటే, రా నేను వస్తాను మాట్లాడతాను అంటాం లేదా? అలాగే ఇప్పుడు దేవుడు నేను ఎవడరా గుళ్ళోకి రమ్మంది అంటే, నన్ను ఎందుకు మాట అన్నావు, నేను పరిశుద్ధుడిని అని నువ్వు అంటావా? అంతా దేవుడితో మాట్లాడు. దేవుడితో నువ్వు ఏమీ చేయలేదని ఆయనతో చెప్పి నువ్వు గెలువు. ఎవడైనా దేవుడితో చెప్పి గెలవగలడండి? నాతో చెప్పి మీరు గెలవచ్చు ఏమీ చేయలేదని, నేను మీతో చెప్పి ఏమీ చేయలేదని గెలవచ్చు. దేవుడితో నేను ఏమీ చేయలేదని చెప్పి గెలవగలమా? అందుకే అంటాడు, రా నాతో వివాదం తెచ్చుకుందా, నీ వివాదం ఏంటో నాకు చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఇప్పుడు మంచి అవకాశం ఇచ్చాడు. నీ పాపములు ఎలాంటి రక్తము వలె ఎర్రనివి అయినను వాటిని తెల్లగా చేస్తా, హేమము వలె మంచు వలె. నువ్వు ఎంత ఘోర పాపివైనా నువ్వు మారడం నాకు కావాలి, నువ్వు మందిరానికి రావడం నాకు కావాలి, ప్రతి వారం ఇక్కడ మోకరించడం నాకు కావాలి, నువ్వు కన్నీరు కార్చడం నాకు కావాలి, పశ్చాత్తాప హృదయం ఆయనకి కావాలి. నేను చాలాసార్లు చూస్తున్నాను కానీ గుళ్ళో అందరూ ఏదో ప్రార్థనే చేయట్లేదండి, ప్రార్థనే చేయట్లే, పైన ఆమేన్ అయిపోయింది అంతే. లేదా ప్రార్థన చేస్తుంటే ఇలా చూస్తారు, ఆడు చూస్తున్నాడా వీడు చూస్తున్నాడా, ప్రభువా క్షమించు అనగానే వీడు వినేసాడా, ప్రార్థన చేద్దామంటే పక్కన వాళ్ళు వినేసారేమో అని. ఒకవేళ చేసే మనసున్నా చంపేసుకుంటున్నారు. కొంతమందికి అసలు మనసే ఉంటలా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంతటి ఘోర పాపివైనా నీ పాపాలు రక్తము వలె ఎర్రగా ఉన్నా హేమము వలె తెల్లగా నేను మార్చేస్తా, రా నా సన్నిధిలో మోకరించు. మీ కంటి వెమ్మట ప్రార్థనలో ఎప్పుడైనా కన్నీటి బొట్టు కారిందా? మీ ఆయన కొట్టినప్పుడు కాదు. అర్థమవుతుందండి? కృషి వెనక చూస్తాడండి ఇలా. చెప్పండి, ప్రార్థనలో మీ కంటి వెమ్మట కన్నీటి బొట్టు కారిందా? అంటే రేపొద్దున పిల్లడికి ఫీజు కట్టాలి, రేపొద్దున అప్లోడ్ వస్తాడు, వాడికి వడ్డీ కట్టాలి, అప్పుడు కారుద్ది. నేననేది ఆ అవసరత వచ్చినప్పుడు కారే కన్నీటి బొట్టు కాదు. నువ్వు చేసిన పాపమును బట్టి దేవుని ఎదుట మోకరించి పశ్చాత్తాపంతో నేను తప్పు చేశాను నన్ను క్షమించని ఏడ్చావా ఎప్పుడన్నా? ఆ కన్నీటి బొట్టు ఎప్పుడన్నా కారిందమ్మా? అలా కారితే నీ పాపములు ఎంతటి రక్తం వల్ల ఎర్రగా ఉన్నా హిమవం వలె నువ్వు తెల్లగా మారిపోతావు. అంటే పశ్చాత్తాపముతో కూడిన కన్నీరు బయటికి రావాలి. ఎప్పుడైతే పాపములు ఒప్పుకుంటూ కన్నీటి బొట్టు బయటికి వచ్చిందో ఆ వ్యక్తి మరి ఒకసారి ఆ పని చేయడు. మామూలుగా ప్రభా నన్ను క్షమించు అంటే చేసేస్తాడు మళ్ళా. ఇదివరకు రోజుల్లో పాప క్షమాపణ పత్రాలని అమ్మేవాళ్ళు కొన్ని మందిరాల్లో, పేరు అక్కర్లేదు కానీ అక్కడ బయట పాస్టర్ గారు కూర్చొని ఉంటారు. పాపాలన్నీ ఒక పేపర్లో రాసేసి చిక్ 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 అని ఏమండి ఆ పేపర్ ఇచ్చేసి ఆ పేపర్ కొనుక్కోవాలి, మరి డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఆ 500 పెట్టి కొనుక్కుంటామో 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటామో పాపాలన్నీ అందులో రాసి ఇచ్చేయంగానే నా పాపాలు పోయినాయి, ఇంకంతే రాసిస్తే పోయినాయి. అది కొంచెం ఇప్పుడు మోడల్ మారి కొనుక్కోవడం కాదు, రాసి ఇవ్వడం కాదు, నా చెవిలో చెప్పు నీ పాపాలు పోతాయి అంటున్నారు. ఇక నా చెవిలో చెప్పు అంటున్నారు. ఒక గదిలో కూర్చుని చెవిలో చెప్పు నీ పాపాలు పోతాయి అంటున్నారు. పాస్టర్ గారు చెవిలో చెప్తే పాపాలు పోతాయని అక్కడ ఉందా? ఎక్కడన్నా బైబిల్లో ఒక లైన్ చూపించండి, పాస్టర్ గారి చెవిలో పాపాలు చెబితే పోతాయని.
అసంభవం. పాస్టర్ గారికి ఆ శక్తి లేదు. పాస్టర్ గారు ఎంతసేపు దేవుని మాటలు మాత్రమే చెప్పగలడు. పాస్టర్ గారిని దేవుడు వాడుకుంటాడు. ఆయన దేవుని కుమారుడు. పాపాలు క్షమించే అధికారం సేవకుడికి లేదు. ఆ అధికారం దేవుడికి మాత్రమే ఉంది. అది యేసయ్యకి మాత్రమే ఉంది. మరి ఇక్కడ కొంతమంది కూర్చుని నీ పాపాలు చెప్పానగానే ఈవిడ వెళ్ళిపోయి, అయ్యా నన్ను వెళ్ళాను, ఆ పని చేశాను, నాకు ఇది ఆడెళ్ళాడు ఈడెళ్ళాడు ఏ చెప్పేస్తుంటారు. తెల్లారే పోనీ ఆ పని మాంతారా? తెల్లారే ఆలోచన మాంతారా? మానరు. ఎందుకని? మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ వెళ్ళి అక్కడ చెప్పొచ్చు, మళ్ళీ చేయొచ్చు, మళ్ళీ వెళ్ళి అక్కడ చెప్పొచ్చు. అక్కడ ఒక అవకాశం కనబడుతుంది. నేను చెబితే నా పాపాలు పోతాయని అవకాశం కనబడుతుంది. ప్రియమైన దేవుడు, అదంతా టోటల్ రాంగ్. నీకు అవకాశం ఉంది కాబట్టి నువ్వు చేసేస్తున్నావు, మళ్ళీ చెప్తున్నావు. దేవుడు అది మెచ్చడు. బలి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బలి ఇచ్చేస్తున్నావు, మళ్ళీ తప్పు చేస్తున్నావు, బలి ఇచ్చేస్తావు, తప్పు చేస్తున్నావు. అది దేవుడు మెచ్చడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీ కంట్లోంచి ఏం కారాలి? కన్నీరు కారాలి. అది అవసరాల కోసం కారే కన్నీరు కాదు. నువ్వు చేసిన తప్పులను బట్టి పశ్చాత్తాపంతో కన్నీరు కారాలి. అది ఎప్పుడు కారుద్దాయి అంటే ఇలా నలుగురిలో ప్రార్థన చేస్తే కన్నీరు కారదు. అది నువ్వు ఒంటరిగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలీదు. ఎక్కడికైనా సరే ఒంటరిగా వెళ్ళు. కొండ మీదకి వెళ్తావా వెళ్ళు, అడవిలోకి వెళ్తావా వెళ్ళు, పొలంలోకి వెళ్తావా వెళ్ళు, ఇంట్లో అందరూ వెళ్ళిపోయిన గది తలుపులు వేసుకుంటావా వేసుకో. ఎక్కడైనా సరే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ స్వరము ఎత్తి నువ్వు చేసిన ప్రతి దాన్ని చెబుతూ అయ్యా క్షమించు అని అడిగితే అప్పుడు వస్తుంది అసలైన కన్నీరు. ఇలా నలుగురిలో ఉండగా నేను చేశానంటే రాదు కన్నీరు. ఎందుకంటే నేను ఏడుతాడు చూసేస్తాడుగా, కాబట్టి అటు చూసేస్తాడు, నేను ఆడను. అలా ఎప్పటికీ జనాల్లోనే ప్రార్థన చేస్తూ ఉంటే, ఎప్పటికీ కన్నీరు రాకపోతుంటే ఎప్పుడు మీ పాపాలు కడగబడతాయి? ఎప్పుడు మీ పాపాలు హిమము వలె పరిశుద్ధంగా మార్చబడతారు పాపాలు పోయి? యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మీరు బాగా ఆలోచించుకోండి. ప్రతిదీ నేను చెప్పిందల్లా లింక్ అవుతూ ఉంటుంది. యేసయ్య గెత్సెమనే కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు శిష్యులందరినీ ఒక చోట ఆపి కొంతమందిని, నాన్న మీరందరూ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండండి అన్నాడు. ఇంకొంచెం ఎదరికెళ్ళి ఒక ముగ్గురిని తీసుకుని వెళ్ళి వాళ్ళని అక్కడ ఆపి మీరు ఇక్కడ చేస్తూ ఉండండి అన్నాడు. ఈయన మాత్రం సింగల్గా ఎక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళ శిష్యులేక 12 మంది. యేసయ్యను పాపం చేశాడా? యేసయ్యను వ్యభిచారం చేశాడా? తాగాడా? ఏదన్నా జూదం ఆడాడా? అలల్లో ప్రార్థన చేయొచ్చు కదా. ఏడవాలి అంటే నువ్వు ఒంటరిగా ఉండాలి. ఏడవాలంటే నువ్వు ఒంటరిగా ఉండాల్సిందే. యేసయ్య ఒంటరిగా వాళ్ళని విడిచి దూరంగా వెళ్ళి అప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, నేను చేయలేని పని. అప్పుడు ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. ఆ బాధ అంతా జ్ఞాపకం చేసుకోండి. బాబోయ్ మేకులు కొట్టేస్తారా, చర్మం చీరేస్తారా, ముళ్ళ కిరీటం పెట్టేస్తారా, తలొచ్చుకొని ఏడుస్తూ తీసేయి అంటున్నాడు. మరలా వెనక్కి తిరిగి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి పడుకుంటారు అన్నమాట. వాళ్ళు గర్రమంటున్నారు. రే ఒక్క గడి అయినా మీరు మెలకుగా ఉండలేరా? శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే ఒకడు అగ్గుబుల్లలు పెట్టున్నాడు. ఇలాగా ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుందండి. ప్రియమైన దేవుడు, మెలకువ కలిగి ఉండడం అంటే ఎప్పుడు నిద్రపోకుండా ఉండడం కాదు, పాపము చేయకుండా మెలకువగా ఉండడం అనమాట. ఆత్మను ఎప్పుడు కంట్రోల్గా ఉంచడం అనమాట. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? చక్కగా ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసా లేదా? అప్పుడు భారం దిగిందా లేదా? ఆయనకి ధైర్యం వచ్చిందా లేదా? చక్కగా కిందకు వచ్చి ఆ సిలువ కోసం అప్పగించబడ్డా లేదా? ఈ రోజున నువ్వు నీ పాపాలు కడుక్కోవాలి అంటే మంచి అవకాశం ఏంటంటే, మీ ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకుని చక్కగా లోపల ప్రార్థించి, లేదా భర్త అయితే నువ్వు చక్కగా ఎక్కడైనా ఒంటరిగా మంచి ప్లేస్కి వెళ్ళి సింగిల్ ప్రార్థించి, అదే మా పాస్టర్ గారు కుటుంబ ప్రార్థన చేయమన్నారండి, మా పాస్టర్ గారు రోజు కుటుంబ ప్రార్థన చేయమన్నారు. నేను అదేం తప్ప అనట్లా. కుటుంబ ప్రార్థన చెయ్యి. కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబం ఎప్పుడు కూడా ప్రేమగా ఐక్యమత్యంగా ఉంటుంది. అది నేను తప్పు అనట్లా. కానీ ఈ కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు, నా భార్య నేను ప్రార్థన చేసేటప్పుడు నేను ఏదైనా తప్పు చేశానని నోటుతో పైకి చెప్పాను అనుకో, ఇనద్దా ప్రార్థన అయ్యేవరకు ఆగుద్ది. ఎప్పుడు లెగుతాడని ప్రార్థన చొక్క పట్టుకుంటుంది. అవునా కదా చెప్పండి? మరి ఏంటి, మేము కుటుంబ ప్రార్థనలో ఉన్నామండి, మేము కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. కుటుంబ ప్రార్థనలో ఎవ్వరూ కూడా ఓపెన్ అవ్వరు. నిజమా తప్ప చెప్పండి? కుటుంబ ప్రార్థన ఎంతసేపు ఎలాగంటే, అయ్యా మాకు నన్ను కాపాడు, నా భార్యని కాపాడు, నా పిల్లల్ని కాపాడు, నా వ్యాపారాన్ని కాపాడు, నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, నాకు పాట పాడుకోవడం, చిన్న ఆరాధన చేసుకోవడం, దేవుని స్తుతించడం, ఇంతవరకు ఉంటుంది కుటుంబ ప్రార్థన. అంతకు మించి ఉంటుందా? పోనీ మన భార్యే నేను అది చేశాను ఇది చేశాను క్షమించాను ప్రార్థనలు అందనుకో, నువ్వేం చేస్తావు?
నువ్వేం చేస్తావు? క్షమిస్తావా? ఏసేలాగా క్షమిస్తావా? కాబట్టి ఏ ప్రార్థనకు ఉండే ప్రత్యేకత ఆ ప్రార్థనకు ఉంటుంది. పాయింట్ అర్థమైందండి? నిన్ను కుటుంబ ప్రార్థన వద్దంట్లా, చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకునే భోజనం చేసి పడుకోండి. నేను ఒక రూల్ పెట్టుకున్నాను మా ఇంట్లో. ఏంటో తెలుసా? కుటుంబ ప్రార్థన చేయకుండా అన్నం తినకూడదు. అన్నం తిన్నామా ఏమొచ్చేద్ది? నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి అన్నం తినాలి అంటే ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత అన్నం తిని, కొంతమంది అలా కాదు, ముందు వాసన వచ్చేస్తుంది, గుమాయించేస్తుంది, ఏం వండేవైతే ముందు శుభ్రంగా మెక్కేసిన తర్వాత రేపు పొద్దున్న చేసుకుందాం, ఈ ఒక్క పూటకు వదిలే, ఈ ఒక్క పూటకు వదిలే, నువ్వు చేసుకోలే 2 ముక్కలు నువ్వు అంతే. నేను తప్పంట్లా, కుటుంబ ప్రార్థన చేసుకోండి. కానీ మీ పాపములు కడగబడాలంటే చేతులు కడుక్కోండి అన్నాడు కదా. చేతులు కడుక్కోవాలంటే, హృదయం కడుక్కోవాలంటే, మీ దోషాలు కడుక్కోవాలంటే అది ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. అక్కడ కూడా మీ అవసరాలు అడగకూడదు, చేసిన తప్పులను అడగాలి, వచ్చిన శాపాన్ని పోగొట్టమని అడగాలి, అయ్యా ఒక అవకాశాన్ని ఇవ్వమని అడగాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. ఎప్పుడు అవకాశం ఇస్తామని ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆ సహాయం వచ్చే వరకు రోజు అడగడమే. ఒకనొక రోజున దేవుడు ఆ విడుదల ఇస్తాడు. విడుదల ఇచ్చినప్పుడు మన ఆ పాపములు ఎర్రగా ఉన్నాయి కదా, అవి హిమం వలే ఇంకా పరిశుద్ధపరిచిపడిపోయాం, తెల్లగా అయిపోయాం. ఆ తర్వాత ఇంకా కన్నీటి ప్రార్థనతో పని లేదు. పాయింట్ అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఇంకా పరిశుద్ధులు అయిపోయిన తర్వాత కూడా ఇంకా నేను బాబినేనయ్యా అంటుంటే, అరే నిన్న క్షమించాం కదరా, నిన్న అడిగావా? నిన్న క్షమించానా? నీకు ఒక శాపం ఉందా? అది తీసేనా? ఇప్పుడు వెళ్ళావా? సంతోషంగా ఉన్నావా? మళ్ళీ వచ్చి పాపినే అంటావు ఏంట్రా? ఏం చేస్తావు ఈ గ్యాప్లో అని ఇలా చూస్తాడు. అక్కడ ఏమీ కనపడదు. మళ్ళీ ఎందుకురా పాపిని అంటావు? అవునా కదా? మీరు పరిశుద్ధపరచబడే వరకు కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో అలా ప్రార్థన చేయండి. ఎప్పుడు ఏ తప్పు చేసామనిపించినా వెళ్ళిపోండి అంతే, సింగిల్గా. ఈరోజు మనసు ఏదో గలిబిలైంది, ఏదో అలా అనిపించింది, ఏదో తప్పు, లేదా పాపం, లేకపోతే డబ్బు మీద ఆశ, లేదా ఏదో బూతు మాటలు, అలా రకరకాలు ఏదో అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోండి. నేను అంటాను, మీరు ప్రతిరోజు వెళ్ళిపోతారంటాను. ఎందుకని? రోజు ఏదో ఒకటి చేస్తున్నాం. ఇంకా భార్య అటు వెళ్ళిపోతే, భర్త అటు వెళ్ళిపోతారు, పిల్లలు అటు వెళ్ళిపోతారు, 3 చోట్లకి వెళ్ళిపోతుంటారు. ఏంటండి ఇవాళ చేశారు మీరు? ఏమే నువ్వు చేసావా? నువ్వు చేసావా? పాయింట్ అర్థమవుతుందా? అలవాటు అవ్వకూడదు. క్షమించే దేవుడు ఉన్నాడు కదా అని 10 సార్లు అదే చేయకూడదు. ఓ పిల్లోడు అన్నాడు, మా డాడీ నేనేం చేసినా ఏమి అండో. అది ఎంతవరకు? ఒక లిమిట్ ఉంటుందా ఉండదా? మా డాడీ ఏమి అనడు అంటే మీ డాడీకి నీ మీద అంత ప్రేమ ఉంది కాబట్టి ఏమి అనడు. అలా ఎన్నిసార్లు చూస్తాడు? 1 సార్లు, 2 సార్లు, 3 సార్లు, 100 సార్లు. తర్వాత కోపం వస్తుంది కదా. కాబట్టి రోజు నేను కడిగేసుకుంటాను, వంటకి వెళ్ళిపోతా, ప్రార్థన చేస్తా, మళ్ళీ వచ్చేస్తా, అది చేస్తాను అనకూడదు. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్కి కామాకి మీకు తేడా తెలుసా? కామా అంటే ఇంకా ఏదో ఉంది, ఫుల్ స్టాప్ అంటే ఇంకేమీ లేదు. మీ ప్రతి ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రతి ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏమి ఉండకూడదు ఇంకా. అప్పుడు ఒంటరి ప్రార్థన అవసరమా? ఇంకా కన్నీరు కార్చాల్సిన అవసరం ఉందా? ఎప్పుడు హ్యాపీయే. నేను అసలు ఎప్పుడూ ఒంటరి ప్రార్థన చేయట్లేదండి. ఇప్పుడు దాకా చేయమని చెప్పాక మీకు, మరి నేను ఎందుకు చేయట్లే? ఫుల్ స్టాప్ ఎప్పుడో పెట్టేశా. ఇంకా సింగిల్ ప్రార్థన నాకెందుకు? ఏడవలసిన మరి నాకేంటి? ఎప్పుడు స్తుతించే ప్రార్థనే, ఎప్పుడు కూడా ఆయన పొగిడే ప్రార్థనే, లేదా ఏదైనా కావాలంటే అడిగే ప్రార్థనే. పాయింట్ అర్థమవుతుందండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఫుల్ స్టాప్ లేకుండా ఇంకా చేసేటట్టయితే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని మందిరంలోనికి రావడం నీకు ఆశీర్వాదం అనుకుంటున్నావు, వచ్చినా నీకు ఆశీర్వాదం రాదని దేవుడు చెప్తున్నాడు. నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నిన్ను ఎవడు పిలిచాడు అంటున్నాడంటే అర్థం నీకు ఆశీర్వాదం వస్తుందా? రాదు. మనమైతే ఆశీర్వాదం వస్తుంది అనుకుని వచ్చేస్తున్నాం. కానీ ఆయన అంటున్నాడు, ఎవడ పిలిచాడు అంటే మీకు అర్థం కావాలంటే ఒకటే మాట అండి. మన శత్రువు ఇంటికి భోజనానికి వెళ్ళాం, ఏదో పెళ్ళి మనల్ని పిలవల, అయినా సరే తెలుసుకున్నాం, వెళ్ళిపోయాం భోజనానికి. అప్పుడు అంటాడు, ఎవడు పిలిచాడు అంటే అర్థం ఏంటి? అన్నం పెడతాడా? ఎవడు పిలిచాడంటే అన్నం పెట్టడు. సార్ వచ్చారా, రండి ఎంతసేపు వచ్చి అంటే అన్నం పెడతాడు. ఎవడు పిలిచాడంటే అన్నం పెడతాడా? పెట్టడు. నేను ఎవడు రమ్మన్నాడు అంటే నీకు ఆశీర్వాదం రాదు. వచ్చావా నా ప్రియకుమారుడా, నా కుమార్తె వచ్చావా, రా అని ఆయన ఆహ్వానిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి మిమ్మల్నైనా నన్నైనా దేవుడు నిన్ను ఎవడు నా ఆవరణంలోనికి రమ్మన్నది అన్న క్వశ్చన్ ఎప్పటికీ వేయించుకోకూడదు.
ఆ క్వశ్చన్ వేయించుకుంటే మనకు భవిష్యత్తే లేదండి. ఇంకా భవిష్యత్తు లేదు. దేవుడే మన భవిష్యత్తుని అందంగా నిర్మించేవాడు. ఆయనే ఆ క్వశ్చన్ వేస్తే ఇంకా మనకు భవిష్యత్తే లేదు. మనకి ఎదరంతా శూన్యమే ఉంటుంది. కాబట్టి ప్రతి వ్యక్తి ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకోండి. నేను అడుగు పెడితే నా తండ్రి సంతోషపడాలి. ఎక్కడ అడుగు పెడితే? గుళ్ళో. నేను ఆయన మందిరంలో అడుగు పెడితే ఆయన ఆనందపడాలి. నేను వెళ్తే నన్ను దీవించాలి, నేను వెళ్తే నన్ను ఆశీర్వదించాలి అనే విధంగా మీరు మారిపోతే మీరు ఎక్కడున్నా ఆశీర్వాదమేనండి. వచ్చాడు రా బాబు అనుకున్నాడు దేవుడు, అంతే, ఆశీర్వాదం రాదు. కొన్నిసార్లు నా మనసులో నేను అనుకుంటాను, ఎవరైనా ఒకరు చర్చి మానేశారు అనుకోండి, నేను అనుకుంటాను, ఎందుకు మానేశారు, మందుకు మానేశారు, ఎందుకు మానేశారు, నేనేం తప్పు చేశాను, నేనేం మిస్టేక్ చేశానా, లేకపోతే వాళ్ళకి ఏమైనా అనిపించింది, ఎందుకు మానేశారు అనుకుంటా ఉంటా. ఎందుకని? ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం కాబట్టి. ఇంకా కొంతమంది చాలామంది మానేస్తూ ఉంటారు, ఇంకా కొంతమంది అలా మానేశారు. అమ్మయ్య ఒక గోల వదిలింది, ఒక గోల వదిలింది, అమ్మయ్య మనశ్శాంతి. ఒక వ్యక్తి మానేస్తే అర్రే ఎందుకు మానేసాడు బాధపడుతున్నాం. ఒక వ్యక్తి మానేస్తే అమ్మయ్య మనశ్శాంతి అనుకుంటాం. ఎందుకు? ఆడుంటే తాను చెడ్డకోతంట ఏం చేస్తుందంట, వనమానంలో చెడిపోతుందంట. ఆడు ఉంటే మొత్తం కెలికేస్తాడనమాట, మొత్తం చెడగొట్టేస్తాడు. కాబట్టి మానత్వమే కావాలి. అమ్మయ్య ఏసయ్య కార్యం చేసావా. సేమ్ టు సేమ్ దేవుడు కూడా అంతే. ఎవడైనా ఒకడు దేవునికి నచ్చనివాడు ఇక్కడ ఉంటే వాడు పక్కనోడిని ఖచ్చితంగా పాడు చేస్తాడు. అందుకనే దేవుడు ఎవడరా నిన్ను రమ్మన్నది, వీడు పాడైపోతాడు, అర్జెంట్కి వెళ్ళిపో. అలాంటి పరిస్థితి మనకు అవసరమా? చెప్పండి. మనము పాడు చేసేవారంగా ఉండకూడదు, మనం పాడేవారంగా ఉండకూడదు, ఆచార భక్తులుగా ఉండకూడదు. మనల్ని చూస్తే ఒరిజినల్ 100% క్రైస్తవులుగా ఉండాలి. అది కులాన్ని బట్టి వచ్చేది కాదు, అది మతాన్ని బట్టి వచ్చేది కాదు, అది హృదయ మార్పును బట్టి వస్తుంది. నువ్వు 100% క్రైస్తవుడువా కాదా అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నీది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నువ్వు 100% క్రైస్తవుడివి అని చెప్పుకోవాలంటే నీ హృదయం మారితే నువ్వు చెప్పుకోవచ్చు. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకోరు. మేము ఈ క్యాస్ట్ అండి, మేము ఈ క్యాస్ట్ అండి. నేను ఎవడు అడిగాడు ఆ క్యాస్ట్? క్రైస్తవులమేనండి, కానీ ఈ క్యాస్ట్ అండి అంటే క్రైస్తవులు అని చెప్పుకోవడం కన్నా ఆ క్యాస్ట్ చెప్పుకోవడంలో తృప్తి ఉంది. కానీ మనము 100% క్రైస్తవులు అని చెప్పుకోవడంలో తృప్తి చెందాలి. కులాన్ని బట్టి కాదు మనకి అర్హత, ధనాన్ని బట్టి కాదు. అందుకే బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, రథములను బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, రాజులను బట్టి కానీ మనం అతిశయించకూడదు, క్రీస్తుని బట్టి అతిశయించాలి. నువ్వు చెప్పాలి అనుకుంటే నేను క్రైస్తవుడిని, నేను 100% క్రైస్తవుడిని నువ్వు చెప్పావా, నీ జీవితం మారిపోయింది అంతే. వాక్యం చివరికి వచ్చి నేను ముగిస్తున్నాను. అందరూ కూడా అర్థం చేసుకోండి. దేవుడు అనే మాట, నీ బలులు నాకేలా, నీ కొవ్విన దూడలు నాకేలా, వాటి మీద నాకు విసుకొచ్చేసింది. నాకు కావాల్సింది నీ మార్పు, నీ రక్తం నాకు వద్దు, నీ చేతులు కడుక్కో, నేను పరిశుద్ధపరుస్తా. కడుక్కోవడానికి సిద్ధపడితే నేను పరిశుద్ధపరుస్తా, లేదా అసలు నువ్వు నా దగ్గరికి రావద్దు. ఏం చేద్దాం? రెండిట్లో. కడుక్కోవడానికి ఇష్టపడితే ఆయన రెడీగా ఉన్నాడు కడగడానికి, లేదు కడుక్కోవడానికి ఇష్టపడకపోతే అసలు ఈ ప్రదేశానికి రావడం వేస్ట్. ఇక్కడికి వచ్చినా శాప మీద తప్ప ఆశీర్వాదం రాదు. ఈ రెండిట్లో ఏం చేద్దామంటారు? కడుక్కుందామా, కడుక్కోకుండా వద్దామా? కడుక్కుందామా? కడుక్కుంటే మన కుటుంబం దీవించబడుద్ది, కడుక్కోకపోతే మన కుటుంబం కూడా చెప్పించబడుద్ది. కాబట్టి ఈ రోజున నా మందిరమున కనబడాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములో నిలబడాలని వచ్చుచున్నారే, మిమ్మల్ని ఎవడు రమ్మన్నది అన్న క్వశ్చన్ దేవుడు మిమ్మల్ని చూసి వేయకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరం కూడా కన్నులు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ప్రతి ఒక్కరం కూడా కన్నులు మూసుకుందాం. దేవుడు నాతో మాట్లాడారు అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిజంగానే దేవుడు నాతో మాట్లాడారు. ప్రార్థన చేయండి, మీ నోరు తెరవండి. ప్రభువా, నేను మందిరానికి వెళ్ళడంలో ఆసక్తి చూపెడుతున్నాను, కానుకలు ఇవ్వడంలో ఆసక్తి చూపెడుతున్నాను, పరిచర్య చేయడంలో ఆసక్తి చూపెడుతున్నాను. అయ్యా, నేను మారడంలో అసలు 1% కూడా ఆసక్తి లేదయ్యా. అయ్యా, నా బలులు వద్దు అంటున్నారు, నా ధనము వద్దు అంటున్నారు, మీకు వెక్కస పుట్టింది అంటున్నారు తండ్రి. అయ్యా, మాకు అలవాటు అయిపోయింది అయ్యా, బలులు ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, పరిచర్య చేయడం. వారం అంతా ఎక్కడెక్కడో తిరుగుతున్నాం, ఆదివారం రాగానే మందిరాన్ని శుభ్రం చేసేస్తున్నామేమో, ధనాన్ని ఇచ్చేస్తున్నామేమో మందిరానికి. అయ్యా, వాటిని బట్టి మీరు సంతోషపడేవారు కాదు తండ్రి. హృదయాన్ని ఎవడైతే కడుక్కున్నారో అయ్యా, వారిని బట్టి మీరు ఆనందపడుతున్నారు తండ్రి.
అయ్యా అమావాస్యలను పాటిస్తున్నారు, ముహూర్తాలను పాటిస్తున్నారు, జాతకాలను పాటిస్తున్నారు. కనికరము లేదు, న్యాయము లేదు, అన్యాయం, డబ్బు మీద ప్రేమ, మమకారం. ప్రభా మమ్మల్ని క్షమించయ్యా. ఏ రూపమునైనా డబ్బు సంపాదించాలని ఆలోచన తప్ప మీకు నచ్చుతుందా లేదా ఆలోచించలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. ప్రభా మీ వాక్యం తెలియజేస్తుంది, రండి నేను క్షమిస్తాను. చేతులు కడుక్కోండి, మీ హృదయాన్ని కడుక్కోండి, నేను క్షమిస్తాను. అయ్యా క్షమించే దేవా మీకు వందనాలయ్యా. పశ్చాత్తాపంతో ఒంటరిగా నేను చేసే ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు వందనాలయ్యా. ప్రతి బిడ్డ అలా ఒంటరి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి నాయన. ఏకాంత ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. వాళ్ళు పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. మరి ఒకసారి పాపం చేయకుండా ఉండడానికి సహాయం చేయండి. యెహోవా ప్రేయర్ హౌస్లో అడుగు పెట్టారు అంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి తండ్రి. వాళ్ళు దీవించబడాలి తండ్రి. వారి కుటుంబం దీవించబడాలి తండ్రి. శాపం ఉండకూడదయ్యా, రోగం ఉండకూడదయ్యా, అనారోగ్యం ఉండకూడదయ్యా, జైలు ఉండకూడదయ్యా, కోర్టులు ఉండకూడదయ్యా, ఏ సమస్య ఉండకూడదు. కృప చూపించండి, సహాయము చేయండి, ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. వాక్యం ఎవరికి బాధ కలగకుండా మారడానికి మీరు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, కడుక్కుందామా? దేన్ని? చేతిలో హృదయాన్ని. అందరము దీవించబడదామా? అందరము దీవించబడదాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనందరం కూడా వరుణ్ కోసం ప్రార్థించేద్దామండి. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడం అనేది దేవుడి కృప. చాలామంది పుట్టినరోజులు ఫ్రెండ్స్తో చేసుకుంటారు, సరదాగా హోటల్స్లో చేసుకుంటారు. కానీ మన హెవెన్ ప్రేయర్ హౌస్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకరోజు ముందు వచ్చిన పుట్టినరోజు, ఒకరోజు తర్వాత వచ్చిన ఆదివారము దేవుని మందిరంలో చేసుకోవడం మనకి అలవాటు. కానీ అనుకోకుండా ఆదివారమే వచ్చింది పుట్టినరోజు. ఏమంటే వరుణ్కి చాలా సంతోషం. దేవుని యొక్క మందిరములో మనము ప్రతి సంతోషాన్ని ఆయనతో పంచుకోవడం అనేది మనకు ఆశీర్వాదం. ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉంటారు, చుట్టాలు ఎప్పుడూ ఉంటారు, కానీ దేవుడికి ప్రాముఖ్యత ఇస్తే దేవుడు దీవిస్తాడు కదా. కాబట్టి అలాగే చాలామంది చాలా పుట్టినరోజులు చేసుకున్నారు, ఒకరోజు ముందు ఒకరోజు వెనకైనప్పటికీ చక్కగా దేవుని మందిరంలో. మరి ఈ రోజున వరుణ్ ఇంకా ఎక్కువ చదువుకోవాలని, దేవుడు కాపాడాలని, అభివృద్ధి అవ్వాలని ప్రార్థించేద్దాం. అందరు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా నాయన, ప్రేమగల మా తండ్రి యేసయ్యా మీకు వందనాలు. ప్రభువా నీ బిడ్డలు శేఖర్ గారిని, మహిమ గారిని మీరు ప్రేమించి నాయన 12 సంవత్సరాల క్రితం నాయన మరి వరుణ్ అనేటువంటి ఒక కుమారుణ్ణి ఇచ్చినందుకు వందనాలు. ఇన్ని సంవత్సరాలు మీరు కాపాడినందుకు వందనాలు. ఆరోగ్యమునిచ్చినందుకు వందనాలు. అనేక సార్లు ఆపదలు వచ్చినా తప్పించినందుకు వందనాలు. ప్రభువా ఇంకా రానున్న కాలంలో కూడా నాయన ప్రతిరోజు ప్రతి క్షణము మీరు కాపాడండి. ఇలాంటి అనేక నూతన సంవత్సరములను దయచేయండి. అనేక పుట్టినరోజులు చేసుకోవడానికి సహాయం చేయండి. వరుణ్ మాత్రమే కాదు, సిరిని అలాగే ఆయన శేఖర్ గారిని, మహిమ గారిని ప్రతిరోజు మీరు కాపాడండి. ఆత్మీయంగా ఎదుగుతూ ఉండగా సైతానుడు వారి కుటుంబం మీద కన్ను వేయకుండా వారు ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. కుటుంబం చుట్టూ తమ దేవదూతలను కంచి వేయండి నాయన. అగ్ని కంచి వేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నువ్వు దినదినం అభివృద్ధి అవడానికి సహాయం చేయండి. అలాగే వరునికి కావలసిన జ్ఞానమునివ్వండి, చదువునివ్వండి, ఆత్మీయ అభివృద్ధినివ్వండి, శారీరక అభివృద్ధిని దయచేయండి. అన్ని విధాలుగా మీరు కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చేసుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలని నా ఆశ. చాలా సంతోషం. ఈరోజు ఈ వరుణ్ పుట్టినరోజు సందర్భంగా మరి మాకేంటి అని ఆలోచిస్తున్నారా? అందరికీ కూడా గ్రాండ్గా మంచి భోజనం అరేంజ్ చేశారు ఏమండి, నాన్ వెజ్తో. అందరూ కూడా చక్కగా భోజనం చేయండి. ఆ బిడ్డ కోసం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రార్థించేయండి, ఓకేనా? ఉదయకాల సమయంలో ఆరాధనకు వెళ్ళాలి అనే ఆశ మీకు ఉన్నట్లయితే ఉదయం 8 గంటలకి సత్రంపాడు దగ్గర ఉన్నటువంటి సీతారామపురంలో ఆరాధన జరుగుతుంది. ప్రతి ఒక్కరిని అక్కడ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే నూతనముగా మరి 2వ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి చాటపరులో చంద్రబాబు నాయుడు కాలనీలో 7వ రోడ్లో ఆరాధన జరుగుతుంది. కాబట్టి చాటపూర్ రావాలి, ఉదయపు ఆరాధనలో పాల్గొనాలి అనుకున్నవారు ఉదయం 10 గంటలకి చంద్రబాబు నాయుడు కాలనీలో ఉన్న 7వ రోడ్లోకి వచ్చినట్టయితే మీకు హెవెన్ ప్రేయర్ హౌస్ ఉంటుంది, అక్కడికి రావచ్చు. అలాగే ప్రతి ఆదివారం సాయంత్రము 6 గంటలకి 3వ ఆరాధనగా మరి ఏలూరులో రేమన్ షోరూమ్ పైన ఆరాధన జరుగుతుంది. మరి ఈ 3 ఆరాధనలకి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హెవెన్ ప్రేయర్ హౌస్ సభ్యుడు అయిన తర్వాత కంపల్సరీగా ఈ 3 ఆరాధనలో ఎక్కడికొక చోటకి పాల్గొనండి.
నేను ఎక్కడ పాల్గొనను అంటే మరి ఆశీర్వాదాలు రావు. ఎవరికి ఎక్కడ టైం కుదిరితే అక్కడ, ఎవరికి ఏది దగ్గరైతే అక్కడ, ఎవరికి ఎప్పుడు పని పడితే అప్పుడు పని లేని టైంలో ఇంకొక చోట. కాబట్టి ఉదయం పని ఉందన్నవారు 10 గంటలకు రండి, 10 గంటలకు పని ఉందన్నవారు సాయంత్రం 6 గంటలకు రండి, సాయంత్రం కుదరదు అన్నవారు ముందుగానే మీకు తెలిసిపోద్ది కాబట్టి వారు ఉదయానికి రండి. ఇలాగా ఏదో ఒక ఆరాధనలో మీరు పాల్గొంటే 3 చోట్ల 3 ప్రసంగాలు ఉంటాయి, వేరు ప్రత్యేకమైన ప్రసంగాలు. ఏ ప్రసంగం ఆ ప్రసంగమే. కాబట్టి ఖచ్చితంగా మనం దీవించబడతాం. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకురండి. అలాగే మనం ప్రతి నెల హెవెన్ టీవీకి స్పాన్సర్ చేస్తున్నాం. ప్రతి నెల ఆఖరి ఆదివారంలో మనం హెవెన్ టీవీ కోసం మనం 500 రూపాయలు ఇచ్చే స్పాన్సర్గా మనం అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మరి అందరూ కూడా వచ్చే వారానికి సిద్ధపడి రావాలని ముందుగా తెలియజేస్తున్నా. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ అందరికీ జీవాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఆయన కలిగిస్తున్నాడు. కాబట్టి మీరు ఇచ్చే 500 రూపాయలు మరి ఒక వ్యక్తిని రక్షించడానికి, టీవీ ద్వారా సువార్తను ప్రకటించడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అనేక మంది రక్షణ పొందుతారు. ఎవరు ఎక్కడ దీవించబడ్డా, ఏ చర్చికి వెళ్ళినా ఈ మాటలు విన్ని దీవించబడ్డా ఆ దీవెనలన్నీ కూడా మరి మీకే వస్తాయి. కాబట్టి అందరూ కూడా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి నేను హెవెన్ టీవీకి స్పాన్సర్ చేయాలని ఒక మంచి తీర్మానం తీసుకోండి. మనము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. హాస్పిటల్కి వెళ్ళామంటే 500 వెళ్తే 5,000 అవుతుంది అక్కడ. బట్టల కొట్టుకి 5,000 అని వెళ్తే 10,000 అవుతుంది అక్కడ. హోటల్కి వెళ్ళి 500 తిన్నామంటే 1,000 అవుతుంది అక్కడ. ఇలాగ అనుకోని ఖర్చులు ఎన్నో అవుతున్నాయి. కానీ దేవుడికి ఇచ్చే 500 రూపాయలు మీకు రిటర్న్ తిరిగి ఆశీర్వాదం వస్తుంది. ఒక గ్లాసుతో చల్లటి నీళ్ళు ఇస్తేనే దేవుని సేవకునికి ఎంతో ప్రతిఫలం అన్నప్పుడు ఎంతో విలువైన ధనాన్ని అది పరిచర్య కోసం ఇస్తే ఖచ్చితంగా మన కుటుంబంలో ఉన్న ప్రతి శాపము తొలగించబడుద్ది, ప్రతి కోరిక తీర్చబడుద్ది, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మీకు సంతోషాన్ని కలిగిస్తాడు. కాబట్టి అలా సిద్ధపడండి. ప్రతి నెల ఆఖరి వారములో మరి మీరు ముందుకు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అలాగే మరి ఈ సమయంలో అందరము కూడా కన్నులు మూసుకుందాం. ప్రార్థన దీవెనలతో ఆరాధన ముగించుకుందాం. అనంతరం మనం ప్రారంభంలో పాల్గొందాం. కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించలేని వారు, కుర్చీల్లో ఉన్నవారు లేచి నిలబడండి. ఎందుకంటే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయనని ఏమీ అడగకుండా, ఏది ప్రార్థన చేయకుండా ఆయన ఎదుట తగ్గించుకొని లోబడి ఆయన ఎదుట మోకరించకుండా మనం వెళ్ళడం ద్వారా ఆశీర్వాదం రాదు. ఇప్పటి వరకు మనకి అనుకూలముగా మనకి నచ్చినట్టుగా మనం కూర్చున్నాం. ఒక్క 5 నిమిషాలు దేవుని ఎదుట మోకరించగలిగిన వారు మోకరించుదాం. మోకరించలేని వారు లేచి నుంచుని ఆయన ఎదుట లోబడి, అయ్యా నేను నీ సన్నిధికి ఆశీర్వాదాలు నాయన రావాలని వచ్చాను తండ్రి, అయ్యా దీవించబడాలని వచ్చాను తండ్రి, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, అయ్యా మా కుటుంబాల్లో ఎన్నో శాపాలు ఉన్నాయి తండ్రి, పైకి చెప్పుకోలేని రోగాలు ఉన్నాయి తండ్రి, పైకి చెప్పుకోలేని అప్పుల బాధలు ఉన్నాయి తండ్రి, అయ్యా కృప చూపించండి అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు సహాయం అందడం లేదు అయ్యా, నీ దగ్గరికి వచ్చాము తండ్రి, మీ ఎదుట మోకరించాము తండ్రి. నాయన ఈ భయంకరమైన రోజులలో, కరోనా విస్తరిస్తున్న రోజులలో మరలా లాక్డౌన్ పెడతాను అంటుంటే మా కుటుంబాలు ఎలా పోషించబడతాయో నాయన, మేము అప్పులు ఎలా కట్టాలో, వడ్డీలు ఎలా కట్టాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నామయ్యా. అయ్యా కృపను చూపించండి. నీ ఎదుట ఎవరైతే మోకరిస్తూ ఉన్నారో ఆ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లోనికి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును రప్పించండి అయ్యా. ఎవరు అప్పులలో ఉండకూడదయ్యా, ఎవరు కుటుంబ సమస్యల్లో ఉండకూడదయ్యా, ఎవరు అనారోగ్యాల్లో ఉండకూడదయ్యా, ఎవరు హాస్పిటల్లో ఉండకూడదయ్యా, ఎవరు జైల్లో ఉండకూడదయ్యా, ఎవరు పిచ్చివారిగా రోడ్డు మీద తిరగకూడదు తండ్రి, ఎవరు దుఃఖములో ఉండకూడదయ్యా. అందరికీ సంతోషాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా ఇప్పటికే హెవెన్ టీవీ కోసం వారి విలువైన కానుకను ప్రతి నెల 500 రూపాయలు ఇస్తున్నా ఆ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక గ్లాసుతో చల్లటి నీళ్ళు ఇస్తేనే ఎంతో ప్రతిఫలం అన్నారు. విలువైన ధనాన్ని ఇస్తున్న ఆ ప్రతి బిడ్డని ఉన్నతమైన స్థానంలో పెట్టండి తండ్రి. వారిలో కరువు ఉండకూడదు, వారిలో శాపం ఉండకూడదు, వారిలో దుఃఖం ఉండకూడదు అయ్యా. మీరు ఆశీర్వదించండి. అలాగే 10వ భాగాలు ఇస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీరిచ్చిన ధనములో 10వ భాగాన్ని ఎంతో నమ్మకంగా తీసుకొచ్చిస్తూ ఉన్నారు తండ్రి. ఆ ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈరోజు విలువైన కానుకలు ఇచ్చిన వారిని దీవించండి అయ్యా. క్రమము తప్పక ప్రతి వారము నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఎవరైతే హెవెన్ ప్రేయర్ హౌస్లో అడుగు పెట్టారో వారి జీవితం మార్చబడాలి తండ్రి. ఎవరైతే ఇక్కడ అడుగు పెట్టారో వారిలో సంతోషమే ఉండాలి, వారిలో శాపం ఉండకూడదు, వారిలో ఆశీర్వాదం ఉండాలి.
అలా మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ఇక్కడ కూడి ఉండిన మనందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలండి. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. నీతిగా నువ్వే జీవిస్తే దేవుని రాజ్యం నీదవదా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవవా. నీతిగా నువ్వే జీవిస్తే దేవుని రాజ్యం నీదవదా, చీకటి దారి నీదైతే నిప్పుల వలలే ఎదురవవా. నీ పాపపు జీవితమంతా ప్రభు రక్తములో కడగాలి, నీ ఎదలో దేవుని ధ్యానం వినిపించే స్వరమవ్వాలి. సగము ఇహము సగము పరమై జీవిస్తున్నావా, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గం నువ్వు వెళితే మరణం నీకు శరణవదా. దుష్టుల స్నేహం విడిపోతే హృదయం దేవుని వశమేగా, పాపుల మార్గం నువ్వు వెళితే మరణం నీకు శరణవదా. చెడు పలికే నీ పెదవులకు ప్రభు ప్రార్థన ఫలమిస్తుందా, చెడు చూసే నీ కన్నులకు పరలోకం కనిపిస్తుందా. ఇది ఏ సమయం ఇప్పుడే యేసుకు మనసిస్తున్నావా, ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు, నీ గమనం ఏమయ్యిందో, నీ గమ్యం ఎక్కడ ఉందో, ఈ తరుణం ఏమవుతుందో, నీ తీర్పు ఏమయ్యిందో, దేవుడు అడిగే ప్రశ్నకు బదులేమిస్తావో ఆలోచించు ఆలోచించు ఓ నా నేస్తం ఆలోచించు. అన్వేషించు అన్వేషించు ఒక్కసారి అన్వేషించు. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అందం చూసే ప్రేమ కాదు, పరిశుద్ధమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటగా ప్రపోజ్ చేసింది నేను కాదు, ఆ ప్రియుడే తన ప్రేమ వ్యక్తపరిచే.
మొదటగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు. కుమ్మరించే ప్రేమ మొత్తం నేను తప్ప ఎవరు లేనట్టు. ఆకాశాన తనలో తాను పరిపూర్ణునిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకో? ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకు అంత ప్రేమ దేనికో? ఇంత గొప్ప ప్రేమ రుచి చూశాక నేను ప్రేమించకుండా ఎట్లా ఉంటాను? అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యు చెప్పకుండా ఎట్లా ఉంటాను? ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. తన ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా ప్రియుడు తన ప్రేమ రుజువు పరిచే. ప్రేమకు రుజువేంటని నేనడుగక మునుబే, నా యేసు తన ప్రేమ రుజువు పరిచే. పాపమనే కూపమందు నేను బందీనై ఉండంగా, పాపమనే అప్పు చేత బానిసై నేను వలసి ఉండంగా, గగనపు దూరము దాటి వచ్చి సిలువలో చేతులు పారచాపి నువ్వంటే నాకింత ప్రేమనే. రక్తముతో నన్ను సంపాదించి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి నీపై పిచ్చి ప్రేమ నాకనే. నన్ను తన సొత్తు చేసుకున్నాడు, నా పాప కట్లు తెంపి స్వేచ్ఛనిచ్చాడు. మరణ వచ్చి పెళ్లి చేసుకుంటాను అని నిశ్చితార్థ చేసుకుని వెళ్ళాడు. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ప్రేమలో ఉన్నాను నేను, ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. దీవించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీ అవసరతలకై మాకు ఫోన్ చేయండి, మేము మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ హెవెన్ ప్రేయర్ హౌస్, సీతారామపురం, సత్రంపాడు పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న సందులో నుంచి వచ్చినట్లయితే సీతారామపురం, వట్లూరు పంచాయతీ, ఏలూరు. అలాగే మరి ఒక మా చిరునామా హెవెన్ ప్రేయర్ హౌస్, ఆర్ఆర్పేట, రోమన్ షోరూమ్ పైన, ఏలూరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.